చూడండి, ఎగ్జామ్ పెడతానికి కారణం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 10th క్లాస్‌లో 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 సబ్జెక్టులో ఈచ్ సబ్జెక్ట్‌లో ఎలా చదువుతున్నాడు వాడు? ఏ సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నాడు? ఫస్ట్ క్వార్టర్లీ అయిపోయిందనుకోండి, చూసారు వాడికి 2 సబ్జెక్టులు వీక్. ఒక సబ్జెక్ట్‌లో తప్పాడు, ఒక సబ్జెక్ట్ అత్యవసర మార్కులు వస్తున్నాయి. ఏం చేస్తారు అదే పేరెంట్‌కి మీరు చెప్పండి? హలో! ఫెయిల్ అయిన సబ్జెక్ట్‌ని ఇంకా కొంచెం బాగా కాన్సంట్రేట్ చేపిస్తాం సార్ అహా! పిల్లల్ని. ఏదో ట్యూషన్ జరిపిస్తాం, లేదా స్కూల్‌కెళ్ళి టీచర్‌తో మాట్లాడతాం, వీడిని అడుగుతాం, మానిటర్ చేస్తాం. మానిటర్ చేయడం వల్ల ఏమవుద్ది? ఓకే. నా హాఫ్ ఇయర్లీలో ఆ 2 సబ్జెక్టులు పాస్ అయ్యాడు. మరి ఇంకో సబ్జెక్ట్ తప్పాడు. అప్పుడేం చేస్తాం? ఇది మానిటరింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మానిటరింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంటు. లేదనుకోండి, అంత కొంపలు మునిగాక తెలుసుకుంటది. వాడు లాస్ట్‌లో తెలుసుకుంటదనమాట. అలాగనే మనం గూడా మన హెల్త్‌ని మనం మానిటర్ చేస్తున్నామా? లేదే. మన హెల్త్ మానిటర్ చేయడం అంటే ఏంటి? చెప్పండి. ఇప్పుడు అక్కడనుకోండి, ఆ ఎగ్జామ్ తప్పాడనుకోండి, ఆ సంవత్సరం వాడు ఆగిపోవాల. ఎలక్ట్‌గా అంతే, ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయేది. ఇప్పుడు మనకేంటి, మనం మానిటర్ చేసుకుంటున్నాం. మన హెల్త్‌ని మనం ఏమైనా మానిటర్ చేస్తున్నాం? ఏం చేయట్లా. ఇవాళ ఒక కేస్ స్టడీ, ఆ మేడం గారు జాయిన్ అయ్యారో లేదో, తనట చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. వెయిట్ అవుద్ది 50 కిలోలు. 50 కిలోలు వెయిట్. ఓకే. యోగా టీచర్ అట తను. చాలా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ టీచర్ అట. దానికి తోడు ఇంకేం చెప్పింది తను, చాలా కాన్షియస్‌గా ఉంటదంట ఫుడ్. ఏం బయట ఫుడ్ తినదంట. 2 సార్లో, 3 సార్లో తినేదట. కానీ బ్లడ్ టెస్ట్ చేసుకుంది. ఫస్ట్ టైమ్ చేయించుకుందనమాట. అట్ ది ఏజ్ ఆఫ్ 50. చేసుకుంటే ఏం తేలింది? డయాబెటిక్ 6.7% హెచ్‌బీ1సి తేలింది. ఆమె షాకు. ఎవరు చెప్తుంది నాకు, సార్ అసలు నీకు ఇట్లా అవకాశమే లేదు. నేను జనరల్‌గా యోగా క్లాసులు ఇస్తుంటాను. ఎందుకని? ఎందుకొచ్చుంటది ఆమెకు ప్రాబ్లము? ఆమె మంచిగానే యోగా చేస్తదంట, ఎక్సర్సైజ్ చేస్తదంట, అందరికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. భోజనం కూడా ఇంట్లో చేసి తింటది. అయినా హెచ్‌బీ1సి ఇప్పుడు బయటపడింది. అది కూడా ఇప్పుడు బయటపడేది కాదు. టెస్ట్ చేసుకోకపోతే తెలిసేది కాదు. అవునా కదా? హలో! యెస్ సార్. యెస్ సార్. చాలా ఇంపార్టెంట్. తెలిసేది కాదు. తెలిసేది కాదు. ఇప్పుడు ఎంతమందికి హ్మ్. టెస్టులు చేసుకొని కనుక్కున్నారు మన బండారం బయటపడింది చెప్పండి? చెప్పండి. శ్రీ రూపా గారు, చెప్పండి మీరు. ఏదో ఒక చెయ్యెత్తారు. అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. సో దట్ వి కెన్ ఇంటరాక్ట్. అంటే కరెంట్ లేదు సార్. నో ప్రాబ్లమ్. డోంట్ వరీ. నో ఇష్యూ. చెప్తున్నారా ఏమన్నా? నాదిది నాదిది ఫస్ట్ క్లాస్ అండి. నేను ఆ! 17 ఇయర్స్ ఓల్డ్. హ్మ్. వెరీ నాకు గుడ్. హెయిర్ ఫాల్ ఇంకా వెయిట్ గెయినింగ్, హెయిర్‌కి రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మరి వాట్సాప్ వెయిట్ గ్రూప్‌లో మరి గెయిన్ మరి క్లాస్‌లో చేరి ఇన్నాళ్ళు ఎన్ని క్లాస్ ఎందుకు అటెండ్ అవ్వలేదు? ఆ గ్రూప్‌లో వీడియోలు పెట్టావు, అది విన్నారా కనీసం? వింటున్నానండి కొన్ని కొన్ని. అంటే ఎ నాకు హెల్త్ అస్సలు బాలేదు. ఓకే. సో, ఓకే. ఓకే. హెల్త్ బాలేదని కూడా రూపా తెలుసుకోవడం గారు, కోసం. నో ఇష్యూ. నో ఇష్యూ. మీరు తర్వాత మీరు ఫ్రీ అయ్యాక గ్రూప్‌లో షేర్ చేయండి మీ డీటెయిల్స్, సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే అండి. హ్మ్. అంటే బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. రిపోర్ట్స్‌లో ఏమీ లేదు అనేసి చెప్తున్నారు వాళ్ళేమో. గుర్తుపెట్టుకోండి. నాకేమో కళ్ళు రూపా గారు, తిరుగుతున్నాయండి. ఒక పాయింట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇదే మనం మనం చేసేటువంటి ఓకే అండి. అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. కానీ మనం హెల్తీగా లేము. మనకు నీరసంగా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, లేదా ఓవర్ వెయిట్ ఉన్నాము. కానీ రిపోర్ట్‌లన్నీ నార్మల్. ఇలా జరుగుతున్న అవకాశం ఉందా? మరి ఎలా నో అంటే అండి. అదే మార్నింగే కళ్ళు తిరుగుతున్నాయండి. ఓకే. విల్ కమ్ టు దట్ పాయింట్. ఐ యామ్ ఆస్కింగ్ బ్రాడర్ క్వెషన్. ఒక బ్రాడర్ క్వెషన్ అన్నమాట. సో, వేర్ ఈస్ ద ప్రాబ్లమ్? ఇప్పుడు అన్ని రిపోర్ట్‌లు నార్మల్. కానీ మనిషి ఒక 25 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. దాన్నేమంటారు? ఎవరు చెప్తారు? అవకాశం ఉందా అట్లా? ఒబెసిటీ మేబీ. కాదండి. ఓయ్యయ్యో! నో, నో, నో. యూ ఆర్ నాట్ గాట్ మై పాయింట్. మనిషి హ్మ్. 25 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. కానీ బ్లడ్ హ్మ్. టెస్ట్‌లన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. అలా ఉండే అవకాశం ఉందా అంట? ఉండదు సార్. సంథింగ్ ఇష్యూ. కానీ రిపోర్ట్ నార్మల్ అండి. భలేవాళ్ళే. రిపోర్ట్ క్లియర్‌గా తెలుస్తుంది. అన్నీ నార్మల్ రేంజ్‌లోనే ఉన్నాయి. డాక్టర్ కూడా చూసి చెప్తాడు అన్నీ నార్మల్ అని చెప్పి. ఏం చెప్తాడు? "నువ్వు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నావురా బాబు, తగ్గాలంటాడు." ఓవర్ వెయిట్ హ్మ్. తగ్గే విషయం మీరు మీ వాచ్‌మెన్ అడగండి, చెబుతాడు. ఇళ్లల్లో పనిచేసే వాచ్‌మెన్ గాని, కుక్ కూడా చెప్పుద్ది. ఏమని చెప్పుద్ది? తగ్గించి తినండి. వాకింగ్ చేయండి. అవునా? లేదా ఉపవాసాలు ఉండండి అంటాం. తగ్గుతాం. వాకింగ్ చేయటం వలన మనం జిమ్‌లో చేరాం. లేదా ఇంతకుముందు ఎంటారు ఒక 2 కప్పులు అన్నం తినేవాడిని. ఇప్పుడు ఒక కప్పు చేసాం. లాభం ఉంటుంది కొంచెం. కానీ అది సస్టైన్ ఉండదు.
సో లెట్స్ లుక్ ఎట్ ఇట్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు చూద్దాం. ఐ మేక్ ఏ చూడండి ఘోరంగా, ఎంత ఘోరంగా ఉంది హెల్త్ జనాలది. డాక్టర్లు 490 మంది డాక్టర్లకి టెస్ట్ చేస్తే 20% ఓవర్ వెయిట్ ఉన్నారంట, 53% డయాబెటిక్, 24%కి ఏముంది బీపీ ఉంది, 49% కొలెస్ట్రాల్ ఉంది. ఎవరికి? డాక్టర్లకే. ఇది ఒక సర్వే. అర్థమైందా? దీనికి కారణం ఏంటి? ఇంతకుముందు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఏంటి కారణం? చదవండి ఇది. 10 daily wrong habits తెలుగులో are చెప్పండి, even తెలుగులో worse. తెలుగులో చెప్పండి ఇది. 10 రాంగ్ హ్యాబిట్స్ తప్పు లో చూడండి, మనం చేసే తప్పు అలవాట్లు, ఒకటి చేసినా కూడా చెడు సంవత్సరాల అలవాట్లు. తర్వాత మనకి బ్యాండ్ పడుద్ది. Mm, mm. అదేంటో చూద్దాం. ఇట్లా అంటే అన్ని 10 మిస్టేక్లు చేయని అవసరం మనం. ఏదో ఒకటి చేస్తున్నాం, కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం, దానివల్ల ప్రాబ్లం వస్తుంది అనమాట. ఈ కేసు చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ కూడా అంతే. చాలామంది పర్సంటేజ్ రాశారు ఇక్కడ. Diabetic up to 36 44 36%కి హైపర్ టెన్షన్ అట. తర్వాత 11.4%కి ప్రీ డయాబెటిక్, దాని కారణం ఏంటి? 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్. ఏంటి చూద్దాం. Mm. చూడండి, సిటీస్ యంగర్ లాట్, చిన్నపిల్లలకు కూడా టైప్ 2 డయాబెటీస్ అంట. ఏం చెప్తున్నారు? చదవండి. హలో, కనపడుతుందా కింద? 20% increase in case of type 2 diabetes in children యంగర్ and young adults. 20% పెరిగిందంట డయాబెటిక్. ఇది అమెరికాలో సీను. ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ప్రీ డయాబెటీస్ ఉందంట. ప్రతి ముగ్గురులో, రోడ్డు మీద ముగ్గురు పట్టుకొని వాడిని చెక్ చేస్తే ఒకటి కంపల్సరీగా ప్రీ డయాబెటిక్ అట. Mm. అందులో 10 మందిని చేస్తే 9 మందికి అసలు తెలియదు కూడా తెలియదంట ఆ ప్రాబ్లం ఉన్నట్టు. Mm. ఇది మంచిదా కష్టమా? ఇది డేంజరా? Danger అండి. ప్రాబ్లం ఉంది కానీ తెలియట్లే మనకి. కారణం ఏంటి? Mm. చూడండి, ప్రీ డయాబెటీస్ ఉందా డయాబెటీస్ ఉందా చేయాలంటే 250 రూపాయలు టెస్ట్. Mm. అమెరికా అంటే ఇంత ఇంత అభివృద్ధి చెందిన దేశంలో 10 మందికి 10లో 9 మంది తెలియదు అంటే 250 రూపాయలు అంటే వీళ్ళకి ఎంత? $3 $5 అవుతాయి. ఎందుకని తెలుసుకోవట్లేదు, చెక్ చేసుకోవట్లే వాళ్ళు. ఓకే, Mm. దీనికి కారణం ఏంటి? సేమ్ Wrong habits. మనందరం చూసుకున్నాం కదా. మనకి పంచమహాభూతాలు అందరికి తెలుసా? పంచమహాభూతాలు ఎన్ని ఉన్నాయి? 5. ఏమో ఉన్నాయి 5. చెప్పండి, ఏంటంటే? Air, water, అగ్ని, food. వాయు, పృథ్వీ, జల. ఒక సీక్వెన్స్ ఉంటుందండి దీనికి, ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ట్రైన్ బయలుదేరింది అనుకోండి విజయవాడకి, ఫస్ట్ టైం వస్తుంది, అదే సీక్వెన్స్ ఉంటుంది. ఏదో అడ్డగోలుగా ఖమ్మం వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ కాజీపేట వచ్చి మళ్ళీ అడావిడ ఇది రాదు. అలానే దర్ ఇస్ సీక్వెన్స్. పంచమహాభూతాల్లో 5 సీక్వెన్స్ చూద్దాం ఏంటనేది. ఫస్ట్ అనేది స్పేస్ ఎలిమెంట్ అనమాట. స్పేస్ ఎలిమెంట్ అది తెలియదు అంటే ఏంటని తెలియదు అంట. ఆకాశం అంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్, ఫోర్త్ వాటర్, ఫిఫ్త్ ఎర్త్. 5 అనమాట. తెలుసా? భగవంతుడు ఈ 5 తీసుకొని దీంతో కంప్లీట్ నేచర్ని తయారు చేశాడు. ఏంటి? కాఫీ చేయడానికి ఎట్లయితే 3 ఐటమ్సే కావాలో, కాఫీ చేయడానికి ఏం కావాలి? 3 కావాలా? కాఫీ పౌడర్, మిల్క్, షుగర్, అంతే కదా? అంతే సార్. అలానే ఈ 5 తోటి అద్భుతంగా నేచర్ క్రియేట్ చేశాడు మన దేవుడు. మనకు కానీ మనకి 7 ఎసెన్షియల్స్ ఉంటాయి, 7 ఎసెన్షియల్స్. 7 అసలు 7 మనం తెలుసుకోవాలి. 7లో ఏంటంటే 7 ఫస్ట్ చూద్దాం. ఎయిర్ ఎలిమెంట్ అంటే మనం గాలి పీల్చుకుంటాం, తెలుసు కదా అందరికీ. గాలి లేకుండా ఎంతసేపు ఉండగలం మనం? మ్యాక్సిమం 4 మినిట్స్ 5 మినిట్స్ కంటే ఉండలేం. కానీ ఇది అద్భుతంగా జరిగిపోతుంది, మన నిద్రలో ఉన్న పనిలో ఉన్న జరిగిపోతుంది. ఎందుకని? ఇది ఆటోమేటిక్. ఆ దేవుడు మనం ఎక్కడో ఉన్నాడు, లోపలే ఉన్నాడు పాపం. ఆయన పని చేసుకుంటున్నాడు, మన గురించి ఆయన చేస్తున్నాడు అనమాట. మనం ఆయన పట్టించుకోం, రోడ్ల మీద తిరుగుతుంటాం, బోర్డులకు పరిగెత్తుంటాం. ఇది ఇన్సైడ్ ఎయిర్. నెక్స్ట్ ఏంటి? వాటర్. వాటర్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలం మనం? నీళ్ళు ఇవ్వలేదు అనుకోండి, ఎన్ని రోజులు బతకగలం? మ్యాక్సిమం ఒక 1 వీక్ కూడా ఉండలేం. 1 వీక్ కల్లా డిహైడ్రేషన్ అయ్యి చచ్చిపోతాం. నీళ్ళు చాలా ఇంపార్టెంట్. నీళ్ళ కన్నా కూడా ఎయిర్ ఇంపార్టెంట్, అవునా కదా?
Yes, sir. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇలా దేవుడు ఆయన పెట్టుకున్నాడు. హైడ్రేషన్, నీళ్ళు మనం సరిగ్గా తాగుతున్నామా, ఎన్ని తాగాలి, ఎప్పుడు తాగాలి, ఉమ్, దాని మీద మనకు అవగాహన లే. నెక్స్ట్ ఏంటి, ఫుడ్. ఫుడ్ అందరికీ తెలుసు, ఫుడ్ లేకుండా ఎన్నాళ్ళు ఉండగలం, ఎవరు చెప్తారు? Maximum 1 week. 8వ రోజు ఇంతే సంగతులా? అంటే నీరసానికి ఆ వచ్చేస్తారు. నీరసం 40 వేరు, days ఉండొచ్చు నీరసం వేరు, అదే సార్. చెప్తున్నా పొట్టి వినండి. శ్రీరాములు గారు 40 days ఉన్నారు. ఫుడ్ లేకుండా మనం కొన్ని నెలలు ఉండొచ్చు. అట్లంటే ఏమవుతుందంటే మనకు ఫస్ట్ ఏమవుద్ది, ఫుడ్ లేకుండా ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతుంది చెప్పండి, ఫస్ట్ ఏమో జరుగుద్ది, వెయిట్ లాస్ అవుతుంటాం, పొట్టకి బాడీలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోయింది. ఆ తర్వాత ఏం కరుగుద్ది, కండరాలు కరిగిపోతాయి. ఇంకా ఆ తర్వాత చూస్తే మనం సోమాలియాలో చూస్తాం చూడండి, ఓన్లీ బొనికిల మీద స్కిన్ ఉంటుంది, కానీ అటు చావలా. కొన్ని నెలలు ఉండొచ్చు అనమాట మనం ఫుడ్ లేకుండా. ఫుడ్ ఈజ్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ హైట్, నీళ్ళు ఈజ్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎయిర్. ఫోర్త్ ఏంటి, ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే చేయకపోయినా పర్వాలేదు, ఏమవ్వదు, కానీ ఇది మన ఎఫెక్ట్ అవుతుంది, మన హెల్త్ ఎఫెక్ట్ తెలుసుకోండి, అది ఫోర్త్. ఫిఫ్త్ ఏంటి, మైండ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం. నెక్స్ట్ ఏంటి, నిద్రపోవటం, 8 hours కంపల్సరీ పడుకోవటం. ఇంకా నెక్స్ట్ ఏం మిగిలిపోయింది దీనిలో? హలో, Nothing in between remains. ఈ 7 ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఐటమ్ మిస్సింగ్ ఉంది, ఏంటిది? 2 bowel Water. movements. మన బాడీలో నుండి మలినాలు బయటకు వెళ్ళాలా లేదా? వెళ్ళాలి సార్. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎయిర్ ఆటోమేటిక్ వదిలేయండి, మిగతా ఉన్నాయి ఏంటి, 6 ఉన్నాయి. మీకు 6 ఐటమ్లు ఇస్తున్నాడు దేవుడు. ఈ 6 ఐటమ్స్తో మీరు హెల్ప్ చేసుకోవాలి, కానీ మనం చేయట్లేదే, అన్ని కుంపు చేసుకుంటాం. ఎక్సర్సైజ్ చెయ్యం, నీళ్ళు సరిగ్గా తాగం, ఫుడ్ మన ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాం. తర్వాత స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటాం, కానీ మన మైండ్ స్ట్రెస్ ఎవరు అనుకుంటారు స్ట్రెస్ అవ్వాలి, ఎవరు అనుకోరు స్ట్రెస్ అవ్వాలి, కానీ ఎవరు చెప్పండి, మీ మైండ్ పరిగెత్తుతుంటుంది. ఇప్పుడు వెనక జరిగింది, ముందు జరిగే దాని మీద మీరు స్ట్రెస్ అవుతుంటారా లేదా? Yes, sir. స్ట్రెస్ అనేది కొంతవరకు మన చేతుల్లో లేదు, మనం ఎంత ట్రై చేసినా మన మైండ్ మనల్ని ఇబ్బంది పెడతానే ఉంటుంది. అందరూ నిద్రపోవాలనుకుంటారు, చక్కగా 9 గంటలకి ఏసీ వేసుకొని దుప్పటి కప్పుకుంటారు, కానీ నిద్ర పట్టదే. 11 o'clock 1 o'clock నిద్ర పట్టదు. ఇది కూడా కొంత మన చేతుల్లో లేదు. చూడండి, ఎప్పుడైతే మనం సరిగ్గా నీళ్లు తాగము, మనకి ఫుడ్ ఎలా తినాలో తెలియదు, మన ఇష్టం వచ్చేట్టు తింటుంటాము, తర్వాత ఎక్సర్సైజ్ చెయ్యము, ఆ తర్వాత స్ట్రెస్ మనం మేనేజ్ చేసుకోలేకపోతే నిద్రపోతున్నాం, ఏమవుతుంది దానివల్ల మన బాడీలో మళ్ళీ బయటికి పోవు. చూడండి, గాలి వదిలేయండి, నీళ్లు మీకు త్రూ ద మౌత్లో నీళ్ళు తీసుకుంటున్నారు, ఫుడ్ తీసుకుంటున్నారు, ఈ రెండే మన లోపలికి వెళ్ళి బయటకు వచ్చేయండి, మన బాడీలో నుండి ఎలిమినేషన్ రావాలన్నమాట, యూరిన్ రావాలి, తర్వాత ఎక్స్క్రీషన్ రావాలి, ఇవన్నీ చూసారా. ఎన్ని ఉన్నాయి ఇందులో? 6 ఉన్నాయి. ఈ 6 ఐటమ్స్ మీకు ఇస్తున్నారండి. ఎవరికైతే మంచిగా దీని మీద అవగాహన ఉంటుందో, ఈ 6 ఎలా వాడుకోవాలో వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఎవరికైతే ఈ 6 ఇట్లా ఈవెన్ ఒక్కటి కూడా మీకు సరిగ్గా యూజ్ చేయడం రాలేదనుకోండి, సేమ్ గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్ చెప్తాను. మీరు ఒక డిష్ చేస్తున్నారు, సపోజ్ ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక సాంబార్ తయారు చేస్తారు, దానికి 6 ఐటమ్లు కావాలి, 6 ఐటమ్లు సెపరేట్ క్వాంటిటీస్ కావాలా. ఏ ఒక్క ఐటమ్ తగ్గినా పెరిగినా ఎలా ఉంటుంది టేస్ట్? హలో భవాని, సేమ్ రాదు సార్, వేరేలా వస్తుంది. అంతే కదా, అంతే, మనకు కూడా అంతే. మనం వీటిలో ఏ మిస్టేక్ చేసినా ఏమేమి ప్రాబ్లం వస్తాయి చూద్దాం. ఫస్ట్ ఏమొస్తుంది చెప్పి అందరికీ ఏమొస్తుంది, హైదరాబాద్ బయట కాజీపేట అన్నట్టు ఓవర్ వెయిట్ బెల్లీ ఫ్యాట్. ఈ ఓవర్ వెయిట్ బెల్లీ ఫ్యాట్ 95 కోట్ల మంది, ఇండియాలో 95 కోట్ల మందికి ఉందట. తర్వాత హైపర్ టెన్షన్ ఎంతమందికి ఉంది? 50 crores. తర్వాత ఏంటి, డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ అది ఎంతమంది? 37 crores. థైరాయిడ్ వాళ్ళు చెక్ చేయలే, వాళ్ళకి పెట్టలేదు మనకి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అది కూడా చెక్ చేయలేదు వాళ్ళు, దే డిడ్ నాట్ ప్రొవైడ్ ద డీటెయిల్స్. నెక్స్ట్ ఏం చూడండి, కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండిపోవటం. నెక్స్ట్ ఫ్యాటీ లివర్. నెక్స్ట్ ఏంటి, డి విటమిన్ డిఫిషియన్సీ ఎంతమందికి ఉంది? 114 crores. B12 70 crores. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ప్రాబ్లం ఒకటి వస్తుందా, దాని గురించి చాలా మందికి తెలియదు. అది 126 కోట్ల మందికి ఉంది. కారణం ఏంటి? ఇది ఎవరికైతే మేనేజ్ చేయడం రావట్లేదో, ఇప్పుడు అన్నీ మీకు బాగానే ఉంది, నిద్ర పడతలేదు,
ఏమో చెప్పండి, ఏ ప్రాబ్లం రావచ్చు. అర్థమైందా? మీరు అన్నీ చేస్తున్నారు, అసలు ఎక్సర్సైజ్ చేయరు. వీ డోంట్ నో వాట్ ప్రాబ్లమ్ యూ విల్ గెట్, బట్ కన్ఫర్మ్ రావటం బట్టి కన్ఫర్మ్. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా మీ అందరికీ? అందరూ అనుకుంటాం మనం, మాకేం లేదు, మేము అన్నీ బాగానే చేస్తున్నాం, అన్నీ బాగా చేయట్లేదు మీరు. సో దీస్ ఆర్ ద మనం ఎప్పుడైనా చెప్పాను కదా ఇందాక 10th క్లాస్లో 6 సబ్జెక్టులు ఉన్నట్లు మన హెల్త్ 10 హెల్త్ ఇష్యూస్ చెక్ చేసుకోవాలి. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ 10 ఇష్యూస్లో కన్ఫామ్గా ఆల్మోస్ట్ 90%కి 2-3 ప్రాబ్లంలు ఉంటున్నాయి. ఇవన్నీ టోటల్ చేస్తే ఎన్ని అవుతుంది తెలుసా? ఇవన్నీ టోటల్ చేస్తే 734 కోట్లు ప్రాబ్లంలు అనమాట. అంటే ఏంటి, మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు? 140 కోట్ల మంది మనుషులు ఉన్నారు. కానీ ప్రాబ్లంలు ఎన్ని ఉన్నాయి అంటే ఒక్కొక్కరికి 3-4 ప్రాబ్లంలు ఉన్నాయి. ఏవే 3-4 ప్రాబ్లం? జనరల్గా 3-4 ప్రాబ్లం చెప్పండి. ఓవర్ వెయిట్ కన్ఫామ్ తెలుస్తుంది, అది బెల్లీ ఫ్యాట్ తెలుస్తుంది, బీపీలు ఉంటున్నాయి, షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఉంటుంది. డయాబెటీస్. ఇవన్నీ చూసారు ఎందుకు వస్తున్నాయి? అటన్నిటి కారణం ఏంటి? దినచర్య కరెక్ట్ గా లేకపోవడం. బట్ కమ్ టు ద బేసిక్ పాయింట్, మనం మిస్టేక్స్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇంట్లో పప్పుచారు చేశారండి, ఒకళ్ళు చేశారు అద్భుతంగా వచ్చింది, సేమ్ ఐటమ్స్ ఇంకోటి చేశారు ఘోరంగా ఉంది. కారణం ఏంటి? ఐటమ్లు ఆల్మోస్ట్ సేమే, కొంతమందికి ఐడియా ఉండదు అనమాట, కొంత క్వాంటిటీస్ తెలీదు. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, వినండి, ఫార్ములా కరెక్ట్ గా క్యాచ్ అయిపోవడం. మనం ఆల్రెడీ చెప్పాము 7 పాయింట్లు కావాలి మనకి. ఏంటది 7? మనకు ఫస్ట్ తెలవాలా అసలు ఆ డిష్కి ఏమేమి ఐటెం లేదో తెలవాలా లేదా? తెలవాలి సార్. అందులో ఒక ఐటెం మీకు తెలియదు అనుకోండి, ఏమవుద్ది? చేస్తే వస్తుందా? ఓకే, తెలుసు, తెలిసింది, ఆ ఈచ్ ఎంత క్వాంటిటీ వేయాలో తెలవాలా లేదా మీకు? ఇప్పుడు పప్పు ఒక గ్లాస్ వేస్తే ఉప్పు కూడా ఒక గ్లాస్ వేస్తున్నారా? లేదు కదా. సో అది క్వాంటిటీ తెలవాలా. నెక్స్ట్ ఏంటి? ప్రొసీజర్ తెలవాలా లేదా? ఏది ముందు ఏది అనకని. తెలియాలి సార్. ఆ తర్వాత ఏంటి? మీరు ప్రాక్టీస్ చేయాలా లేదా? మీరు అది తెలుసుకొని సైలెంట్గా ఉంటే వస్తుందా? రాదు. ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇంకేంటి? క్వాలిటీ ఐటమ్స్ చేయాలా లేదా? మనం ఉప్పు ముక్కుపోసినటువంటి వేసారు ఏమొస్తుంది? రాదు. తర్వాత ఏంటి? మనసు పెట్టుకొని చేయాలి. తర్వాత ఏం ఐటెంలు వేయాలో అయ్యాలి, కానీ దానికి బదులు వేరే ఐటెంలు వేసారు అనుకోండి, దానిలో దానికి అనవసరం లేనటువంటి ఐటెం వేసారు అనుకోండి, ఏమవుతుంది టేస్ట్? హలో, మారిపోద్ది సార్, వేరేగా వస్తుంది. వేరేగా వస్తుంది. సేమ్ లాజిక్. వై ఆర్ వి నాట్ అండర్స్టాండింగ్? మనకు కావాల్సి 6. నీళ్ళు ఎన్ని తాగుతున్నాము, తాగే పద్ధతి మీకు తెలుసా తెలీదా? తర్వాత ఫుడ్, ఇదే పెద్ద కన్ఫ్యూజన్. ఫుడ్లో మనం చూద్దాం ఎన్ని మిస్టేక్లు చేస్తున్నాం అందరూ చెప్పండి. ఫుడ్లో బ్రాడ్గా ఒక 4 మిస్టేక్లు చేస్తున్నాం. బ్రాడ్ ఫుడ్లో ఏం చెప్పండి? కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం, ప్రోటీన్ తక్కువ తీసుకుంటాం. ఇదే లక్ష్మి గారు వినండి, ఇదే పిహెచ్డి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అని పక్కన పడేయండి. బేసిక్ చెప్పండి ఫుడ్లో మనం చేసే మిస్టేక్. లేట్ గా తిన్నాం సార్. లేదు, స్నాక్స్ అండ్ కాఫీ, టీస్. వినండి, బ్రాడ్గా చెప్తా వినండి. ఫుడ్ మనం More నెంబర్ than ఆఫ్ టైం 2 times. వినండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అందరం ఎన్నిసార్లు తింటున్నాం? 3-4 times. యావరేజ్ కన్ఫామ్గా 3 సార్లు తింటున్నాం. 30 పొద్దులు మొక్కుతున్నాం లేదా? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అవునా? మనందరం Yes, sir. మనకి మన ఏమంటారు, ఏమంటారు దాన్ని, మన ఆచారాల్లోనే ఉంది. ఏమన్నారు? 3 సార్లు తినేవాడిని ఒకసారి తినేవాడిని ఏమంటారు? యోగి అంటున్నారు. 2 సార్లు తినేవాడిని భోగి. 3 సార్లు తినేవాడిని రోగి. ఎప్పుడో చెప్పారు. అది మనం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అది ఇప్పుడు ఒక చిన్నప్పుడు పిల్లోడు పుట్టాడు అనుకోండి, ఎంత ఉంటాడు వాడు? వెయిట్ మ్యాక్స్ 3 కిలోలు ఉంటాడు, హైట్ 3 kgs 1.5 ఉన్నాడు. ఇప్పుడు ఈ పైకి వచ్చే ఏజ్ 20 ఇయర్స్ రాగానే వాడు 5 అడుగులు అయ్యాడు, 6 అడుగులు అయ్యాడు, 75 కేజీలు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వాడు పెరుగుతాడేమన్నా? వాడు ఇట్లా సైడ్కి పెరుగుతాడు, కాబట్టి ఇంకేం పెరగడు. అందుకని 2 సార్లు తింటాం అనేది ఉత్తమం. ఒకసారి తింటే బెస్ట్, కానీ అది కుదరదు. మనందరం యోగులం కాదు, ఏ భోగులు. వయసు నుంచి 2 సార్లు తినాలి సార్? అంటే చిన్నప్పుడు ఏ వయసు నుంచి 2 times ఫుడ్ వినండి, తీసుకోవాలి? పెరిగేంత వరకు వినండి. పిల్లలు పెరుగుదల ఎప్పుడు దాకా ఉంటుంది? అందరికి 18, 19, 20 ఇయర్స్ దాకా పెరుగుదల ఉంటుంది. 20 వరకు. అప్పుడు దాకా 18 చక్కగా to 20. 3 సార్లు పెట్టండి. వాళ్ళకి కూడా మళ్ళీ 3 సార్లు ఎక్కువ పెడితే మహారోగులు అవుతారు. ఏది తిన్నా 3 సార్లు తినమనండి పిల్లల్ని. ఏది తిన్నా చెప్పాను కదా లాస్ట్ టైం, భార్గవి గారు మీకేం చెప్పాను లాస్ట్ టైం? ఇష్టదైవం వచ్చి ప్రసాదం పెట్టిన ఏం చెప్పాను?
దాచిపెట్టుకొని అదే లంచ్ అలా తినేటప్పుడు పెట్టుకొని రెండు సార్లు తినమన్నారు. లంచ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ పక్కన పెట్టండి. 2 సార్లు తినేటప్పుడు మధ్యలో తినేయండి. అది కూడా పెట్టుకొని సో తిన్నాం. ఒకటే మిస్టేక్ చేస్తాం అందరం, 3 సార్లు తింటాం. అందరం చేస్తున్నాం లేదా 3 సార్లు? తింటాం మేడం. 95% పీపుల్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అక్రాస్ ది వరల్డ్ ఆర్ ఈటింగ్ 3 times. అదొక మిస్టేక్. ఏమో చెప్పాను 10 ఒక మిస్టేక్ చేసిన బ్యాండ్. నెక్స్ట్ ఏంటి? రెండో మిస్టేక్ ఏం చేస్తాం అందరం? కాఫీ టీలు వాటర్ ఉత్తప్పుడు తీసుకోవడం, ఫుడ్ వాటర్ ఫుడ్ ఫుడ్ మీద తీసుకోవడం. డిస్కస్ చేస్తున్నాం. ఫుడ్ మీద నెంబర్ 1 3 సార్లు తింటమే ప్రాబ్లం అన్నాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లం 4 AM కి వినండి. 3 Snacks సార్లు కూడా సార్. మధ్యలో మళ్ళీ తింటాం. మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే 2 జీడిపప్పులే కదా తింది, చిన్న కేకే కదా అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి ఏది పొట్టలో వేసుకున్నా అది ఫుడ్డే. మీరు బిర్యానీ తింటారా ఒక ఫుల్ ప్లేటు, లేదా ఒక స్పూను కేక్ ముక్క తిన్నారా, మన బాడీ లోపలికి అదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ తింటే ఎక్కువ షుగర్ తయారవుతుంది అనమాట. ఇప్పుడు మనం చెయ్యి మీద ఇట్లా గిల్లాం అనుకోండి, లైట్కి గిల్లాం, కానీ ఇట్లానే ఒక 100 సార్లు గిల్లుతుండేమో అది మనకు అక్కడ బొక్కపడుద్ది. అలానే ఈటింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వల్ల ప్రాబ్లం అంట. మధ్యలో తినటం ఒక ప్రాబ్లం. 2 మూడో ప్రాబ్లం ఏంటి చెప్పండి? మధ్యలో ఏదైనా తినొచ్చు, మీరు ఫ్రూట్ తినొచ్చు, లేదా దేవుడు ప్రసాదాలు తినొచ్చు, లేదా దేవుడు ఇచ్చిన అమృతమే తాగొచ్చు. ఏది తిన్నా మీకు షుగర్ అవుద్ది. కనుక మధ్యలో తినటం తాగటం అనేది ఒక ప్రాబ్లం. 3 సార్లు తినటం ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏం చెప్పుకున్నాం మనం? మధ్యలో తింటాం 2. ఇంకో 2 ప్రాబ్లంలు ఉన్నాయి. ఏం చెప్పండి? బయట ఫుడ్ తినడం. అయ్యో బయట ఫుడ్ మళ్ళీ వెళ్ళిపోయాం. వినండి, మళ్ళీ మనం చేసే మిస్టేక్ స్టిమ్యులెంట్స్ అండ్ దెన్ స్టిమ్యులెంట్స్, తర్వాత ఇంటాక్సికెంట్స్. ఈ స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి? కాఫీ, టీలు, కూల్ డ్రింక్లు అన్ని స్టిమ్యులెంట్స్. ఇంటాక్సికెంట్స్ అంటే మందు, ఆల్కహాల్, ఇవన్నీ 2. తర్వాత ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఏంటి? ప్యాకెట్ బేకరీ ఐటమ్స్. ఏదైతే మనకి ఫ్యాక్టరీలో తయారేసి ప్యాకెట్లో వస్తుందో అది ఫుడ్ అనమాట. వన్స్ ఇన్ వైల్ ఓకే, కానీ అది ప్రోడక్ట్ అనమాట. అది మనం రెగ్యులర్ తినకూడదు. అదొకటి. సో ఇదొక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటి? 3 చెప్పుకున్నాం. 3 సార్లు తింటాం ఒక ప్రాబ్లం, మధ్యలో తింటాం ఒక ప్రాబ్లం, మళ్ళీ ఈ వాటర్ ఎప్పుడు ప్రాసెస్. పడితే అప్పుడు తిన్నాగానే వాటర్ తాగడం. మళ్ళీ వాటర్ సంగతి తర్వాతకి వెళ్దాం మేడం. మనం ఫుడ్డే మాట్లాడుకుంటున్నాం. మనం ఓన్లీ ఫుడ్. మనకి ఎన్నెన్ని కుంపులు చేయొచ్చు అన్నీ అందరూ చేస్తున్నారు. అంటే వెరైటీగా ఒకళ్ళు చేస్తున్నారు. మీరు ఏ వెరైటీ చేసినా ఫైనల్గా యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్ ఇఫ్ యూ డోంట్ నో. నెక్స్ట్ ఏంటి? న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం. ఏ కాడికి మనం ఓన్లీ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం లాస్ట్ టైం. చూసారా? ఈ 4 ప్రాబ్లం ఇక్కడ. ఏరేం లేదు, మిగతాది నీళ్ళు సరిగ్గా తాగం, ఎక్సర్సైజ్ చెయ్యం, నిద్రపోవం, తర్వాత స్ట్రెస్ అవుతుంటాం, టాయిలెట్ పోవం. ఇంకెలా ఉంటుంది హెల్త్? యూ కెనాట్ హ్యావ్ యువర్ హెల్త్. ఈ 10 ప్రాబ్లం ఇప్పుడు ఏం చేయాలి? మీరు అందరూ కూడా ఈ 10 ప్రాబ్లమ్స్ చెక్ చేసుకోవాలి. ఈ 10 ప్రాబ్లమ్స్ చెక్ చేయాలంటే 11 బ్లడ్ టెస్ట్లు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది చేసుకోండి. చూడండి, వెయిట్ ఎంత ఉండాలి? 5 feet 48 ఉండాలి. 5.5 ఉంటే 60, 6 feet ఉన్న 72 కంటే ఎక్కువ ఉండకూడదు. తర్వాత మనకి ఎప్పుడైతే ఓవర్ వెయిట్ అయితే ఏమేమి ప్రాబ్లంలు వస్తాయి చూడండి. ఓవర్ వెయిట్ ఉంటేనే ఏమేమి ప్రాబ్లంలు వస్తాయి? 1 మూడ్ డిజార్డర్స్, 2 ఏంటి? కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, 3వది ఏంటి? రీప్రొడక్టివ్ డిజార్డర్స్. ఈ మధ్య చాలా మందికి ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. 3rd, 4th హైపర్ టెన్షన్. అంటే ఇదే సీక్వెన్స్ రాను అవసరం, జనరల్గా ఈ సీక్వెన్స్. 4th హార్ట్ ప్రాబ్లంలు. 6 ఏంటి? 6 లివర్ ప్రాబ్లం రాస్తుంది. 7 ప్రీ డయాబెటిక్. తర్వాత క్యాన్సర్లు. ఇవన్నీ రావడానికి కారణం ఒబేసిటీ. ఇవన్నిటి కారణం ఏంటి? హలో, బెల్లి. ఇన్ని ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్సీ. ఇంకా మనం ఇందాక మాట్లాడుకున్నాం 10 రాంగ్ హ్యాబిట్స్. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం. మళ్ళీ ఫుడ్ Time తింటాం కాదు మేడం, మీకు ఇది బ్రాడ్గా చెప్పండి. 10 రాంగ్ హ్యాబిట్స్. 10 రాంగ్ హ్యాబిట్స్ ఏ ఒక్కటి ఉన్నా ప్యాన్ పడిపోయింది అనమాట. చూద్దాం. అందరూ మనం చూసుకున్నాం కదా, అందరూ పెన్ పేపర్ పెట్టుకోండి. ఇది 10 ప్రాబ్లం లేని చూద్దాం. ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ పెన్ అండ్ పేపర్ అండ్ టెల్ మీ హౌ మెనీ రాంగ్ హ్యాబిట్స్ యూ హ్యావ్.
అందరు పెట్టినారా పెన్ను? చూపించండి పెన్నులు. స్ట్రెస్, ఎవరికైతే స్ట్రెస్ ఉంటుందో, క్రానిక్ స్ట్రెస్ ఉంటుందో వాళ్ళకి హెల్త్ పాడవుద్ది. నెక్స్ట్ ఏంటి, స్ట్రెస్ ఉంటే ఏమవుద్ది? నిద్ర పట్టదు. 7 గంటలు నైట్ ఎవరు పడుకోవట్లేదో వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. ఈ 10ట్లో ఏది 10 రావచ్చు, ఇంకా ప్లస్ కూడా ఇంకేమైనా రావచ్చు. ఇదే కాదు. నెక్స్ట్ ఏంటి, ఎక్సర్సైజ్ చేయకపోతే, మూడోది. 4 ఏంటి, నీళ్లు సరిగ్గా తాగపోతే. ఎన్ని తాగాలి తెలుసా మా అందరికి? రాగ్ వే ఆఫ్ డ్రింకింగ్, నీళ్ళు తాగే పద్ధతి తెలియకపోతే. 5వది ఏంటి, కాఫీ టీలు ఇంటాక్సికెంట్స్ తాగితే. తర్వాత షుగరు, రిఫైన్డ్ ఆయిల్, ప్యాకేజ్ ప్రోడక్ట్స్, ఇవి 6వది. 7వది ఏంటి, న్యూట్రిషియస్ ఫుడ్డే తినకపోవడం. న్యూట్రిషియస్ ఫుడ్ 4-5 ఐటమ్ చెప్పండి ఎవరన్నా. న్యూట్రిషియస్ ఫుడ్ ఏంటి? గ్రౌండ్ నట్స్, బ్రాడ్ ఎగ్జాంపుల్. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటంటే ఏదైతే పొయ్యి మీద పెట్టమో అది న్యూట్రిషియస్ ఫుడ్. డ్రై ఫ్రూట్స్, బ్రాడ్గా ఏంటి, వెజిటేబుల్స్, సార్ సలాడ్స్, సీజనల్ ఫ్రూట్స్, చెప్పింది నట్స్, తర్వాత సీడ్స్, కోకోనట్, డేట్స్, ఇవన్నీ మనం తింటున్నాం రెగ్యులర్గా మన ఫుడ్లో. చెప్పండి, మనకు అలవాట్లేదే. లేదు కదా. మాకు చిన్నప్పుడు ఎవరైనా హాస్పిటల్ వెళ్ళారనుకో, హాస్పిటల్లో చేరితే వాళ్ళ కోసం యాపిల్ కొనుక్కెళ్తే ఆ ముక్క అక్కడే తినేవాడు, అంతే. అంత తప్పించి ఏమి ఉండేది కాదు. నట్స్ ఎక్కడ తింటున్నాం చెప్పండి, ఎవరు తింటున్నారు? సీడ్స్ ఎవరు తింటున్నారు? ఏం తింటలేదు. న్యూట్రిషియస్ ఫుడ్ తినడం. మన బాడీలో ఏంటి, న్యూట్రిషన్స్ లే. నెక్స్ట్ ఏంటి, న్యూట్రిషియస్ ఫుడ్. నెక్స్ట్ ఏంటి, 8th, ఇందులో ఎన్ని మిస్టేక్లు ఒక్కొక్కటి చెప్పండి. ఆల్రెడీ ఎన్ని చేస్తున్నారు? ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. ఈ 3 సార్లు తింటాయి. అందరం చేస్తున్నాం అది మిస్టేక్. హలో, మనం చిన్నప్పటి నుండి 3 సార్లు తిని 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 అందుకే బై ద టైం 20-25 ఈవెన్ 10 ఏళ్ళు కూడా ప్రాబ్లం వస్తుంది ఎక్కువ తింటాం వల్ల. 3 సార్లు తింటమే ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి, మధ్యలో ఈటింగ్ ఆర్ టేకింగ్ కాఫీ, టీ ఎట్సెట్రా ఇన్ బిట్వీన్ 3 మీల్స్. అందరు చదవండి 9th పాయింట్, తెలుగులో చెప్పండి అది. కనపడుతుందా పాయింట్? కనపడుతుంది సార్. చెప్పండి అది 9వ పాయింట్ తెలుగులో Meals కి చెప్పండి. మధ్యలో కాఫీ టీలు తీసుకోవడం. 3 సార్లు ఎటు తింటున్నాం, ఆ 3 సార్లు దాంతో ఇంకా మధ్య మధ్యలో కాఫీలు, ఇందులో కూడా టీలు, టీ, కాఫీ. స్నాక్స్ ఇవన్నీ తింటున్నాం. ఇదంతా ఏంటి, నీళ్లు తప్పి చేతి తీసుకున్న ఫుడ్డే. ఆ విషయం అందరికి తెలుసా తెలీదా? కానీ మనం గమనించలేదు ఇన్నాడు. క్లాసు జాయిన్ అయినా బిఫోర్ తెలియదు సార్. ఇన్నాడు మనం గమనించలా, ఇప్పుడు తెలుసుకోండి. నీళ్లు తప్పించి ఏదండి ఇది అట్లా చెప్పాను కదా మీ అందరికి ఎగ్జాంపుల్. మనం మిక్సీ చేస్తున్నాం, వాడు పెద్ద అందరికి బిర్యానీ చేస్తున్నాం, ఫుల్ జార్లో వేసాం, అన్ని మెటీరియల్ వేసాం, అన్ని మిషన్ ఆన్ చేయాలా, గ్రైండ్ అయ్యాక తీసి కడుగుతాం. ఇవాళ మీరు రసం పెట్టుకుంటున్నారు, 1 స్పూన్ ధనియాలు, 2 చెక్క ముక్కలు వేసారు, మళ్ళీ గ్రైండర్ ఆన్ చేయాలా, మిక్సీ ఆన్ చేయాలా, చేయకుండా అయిపోయిద్దా? హలో, ఆన్ చేయాలి సార్. ఆన్ చేసాక తర్వాత ఏం చేశారు, తీసి కడుక్కుంటారా లేదా? సేమ్ డిటో మన బాడీలో కూడా నీళ్లు తప్పించి ఏది తీసుకుని ఒక చాక్లెట్ తిన్నారు, ఏమవుతుంది, అది చాక్లెట్ పొట్టలోకి వెళ్ళి డైజెస్ట్ అవుద్ది. అది సగం డైజెస్ట్ అవుతుంటుంది. ఈలోపు మళ్ళీ ఇంకోటేది వేస్తుంటారు. ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీకి మీరు భోజనం వండుతున్నారు, కుక్కర్ పెట్టారు, ఈలోపు మీ రిలేషన్ 2-3 వచ్చారు. ఏం చేస్తారు మీరు? వెంటనే ఆ కుక్కర్ ఓపెన్ చేసి కొంచెం రైస్ వేస్తారా, వెయిట్ చేస్తారా అది అయిపోయిందాక? అక్కడ మన క్లారిటీ ఉంది. వాళ్ళు వేసినటువంటి 10 నిమిషాల తర్వాత వచ్చారండి, ఆల్రెడీ పొయ్యి మీద ఉంది, అది కుక్కరు. మళ్ళీ వీళ్ళు వచ్చారు కదా ఇంకో గ్లాస్ వేస్తారు, అందులోనే ఏం చేస్తారు? లేదు సార్, మళ్ళీ వండాల్సిందే. వేరే దాంట్లోనే. వినండి, ఇప్పుడు మనం తిన్నాం, ఏదో ఒకటి తినేసాం, అది సగం అరిగింది, ఈలోపు మళ్ళీ ఇంకోటి అడావుడి చేసేసాం. ఎందుకు? బట్టెడ్ బాగుంది, నచ్చింది, ఇది నచ్చింది, ఇది మాకు బాగా కనపడుతుంది, టెంప్ట్ అయి తింటున్నాం కాబట్టి ఆకలేసి తింటలా. ఏమవుద్ది దానివల్ల? సగం ఏమో హాఫ్ డైజెస్ట్ అయ్యింది, ఇంక సగం డైజెస్ట్ అవ్వాలా. మీరు ట్రై చేయండి, రైస్ సగం వండాక దానిలో ఇంకో స్పూన్ ఇంకో గ్లాస్ పోయింది, ఏమవుద్ది? ఒకటేమో బాగా కుక్ అయిపోయింది, ఒకటి సగం కుక్ అవ్వ.
సగం ఉడికి సగం ఉడకనట్టు. సో అక్కడంతా మన క్లారిటీ, అక్కడ ఫుల్ క్లారిటీ ఉంది, ఇక్కడే మనకు క్లారిటీ లే. నెక్స్ట్ ఈటింగ్ ఇన్ బిట్వీన్, ఇవన్నీ ఇన్ని మిస్టేక్లు చేస్తే కొంప మునుగు చెప్పండి. స్ట్రెస్ అవుతున్నారు, నిద్రపోవట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, నీళ్ళు ఎన్ని తాగాలో తెలియదు, ఎలా తాగే పద్ధతి తెలియదు, కాఫీ టీలు కుమ్మేస్తున్నారు, ఈ ప్రాసెస్ ఫుడ్స్ తింటున్నారు, స్వీట్స్ బేకరీ ఐటమ్స్ తింటున్నారు, న్యూట్రిషన్ ఫుడ్ జోలికి వెళ్తలేదు, రోజు 3 సార్లు తింటున్నారు, మధ్య మధ్యలో కాఫీ టీలు అంతా ఆడిస్తూనే ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది? 9 ప్రాబ్లం వల్ల 10వ ప్రాబ్లం ఏంటి? కొంప మునిగేది. మలబద్ధకం. మలబద్ధకం. వెరీ గుడ్. చూసారా, మన బాడీలో మలినాలు బయటికి పోవు. 2 సార్లు మల విసర్జన అవ్వాలి. ఈ 10 ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఒక్కొక్కరికి మీ ప్రాబ్లంలు పేరు చెప్పి టక్ టక్ చెప్పేసేయండి. నాకు ఒకప్పుడు 7 మిస్టేక్లు చేసేవాడిని. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు చేశా 7 మిస్టేక్ తెలియక. ఏమైంది దానివల్ల? నాకు 7 హెల్త్ ఇష్యూస్, 11 ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని. థైరాయిడ్ ఒక ప్రాబ్లం లేదు నాకు, తర్వాత ఇంకేం లేదు, అంతా ఓవర్ వెయిట్ ఉన్నాను, బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటిక్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, డి విటమిన్, B12, ఇన్సులిన్ రెసిస్టెన్స్ నాకు తెలియదు అప్పుడు. ఆ 3 ప్రాబ్లం విషయం తెలియదు. 30 సంవత్సరాలు మిస్టేక్ చేస్తే బ్యాండ్ పడుద్దా పడదా చెప్పండి. పడుతుంది సార్. ఇప్పుడు మీకు చెప్పండి, ఒక్కొక్కరికి ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. జ్యోతి గారు చెప్పండి, భార్గవి. ఇంతకుముందు ఇప్పుడు నేర్చుకున్నారనుకోండి, అంటే ఒక్కటే కదా పర్వాలేదు అనుకున్నామా? అన్ని బాగానే ఉన్నాయండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. రాంగ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ కాదు, వర్డ్ రాంగ్ హ్యాబిట్స్. తప్పుగా చేస్తున్నాం. రాంగ్ హ్యాబిట్స్. ఇప్పుడు మీకు పప్పుచారు చేయడానికి 6 ఐటమ్లు పెట్టారండి, మీరు ఇష్టం వచ్చినట్టు ఒకటి తక్కువ ఎక్కువ, ఒకటి వేసి ఒకటి వేసి ఒకటి, ఏమవుద్ది? మీరు చేసే పప్పుచారు ఎప్పుడు టేస్ట్గా ఉండదు. అంటే ఏంటి? మీ హెల్త్ బాగోదు. సేమ్. సుమా గారు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు? అన్మ్యూట్ చేసుకోండి. 8 మిస్టేక్స్ చేస్తున్నాను సార్, చూసారా? ఎక్కువగానే చేస్తున్నాను. Don't worry about it. డయాబెటిక్ కూడా. వినండి మేడం, మనకి చెప్పాను కదా, మనకి ఏం బ్యాండ్ పడితే చెప్పలేము. ఒకళ్ళకి ఓవర్ వెయిట్ అవుతారు, ఒకళ్ళకి ఏమో ఇదవుతుంది, ఒకళ్ళకి డయాబెటిక్ వస్తుంది, ఒకళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, ఒకటి జుట్టు రాలుతుంది, ఏదో ఒకటి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. మీరు ఒక గ్లాస్, గాజు గ్లాసులు, ఒకే కంపెనీ గ్లాసులు, ఒకే సైజ్ గ్లాసులు, ఒకే టైప్ గ్లాసెస్, మీరు ఇట్లా కింద పడిపోయింది చేతిలో అండి, అది ఏమవుతుంది? పగులుద్దా లేదా? ముక్కలు అవుతాయా లేవా? హలో. తర్వాత సేమ్ అలాంటి గ్లాసే సేమ్ ప్లేస్లో మళ్ళీ వదిలేరనుకోండి, అది పగులుద్ది. సేమ్ సైజ్ ముక్కలు, సేమ్ షేప్ వస్తాయా చెప్పండి? ఎందుకని? సేమ్ గ్లాసే కదా, ఒకే గ్లాసు, మీరు ఒకే హైట్లో వేసారు, ఒకే షేప్లో వేసారు, ఎందుకని డిఫరెంట్ ముక్కలు అవుతున్నాయి? బ్రేక్ అయిపోయింది కాబట్టి. ఫోర్స్ బట్టి సార్. ఫోర్స్, సేమ్ ఫోర్స్ అండి. మీరు ఇట్లా పట్టుకొని ఇట్లా వదిలేశారు అంతే, అన్ని గ్లాసులు అదే సేమ్ అదే వదిలేశారు. వాడుకుని బట్టి కూడా ఉంటుంది సార్. మనం ఎక్కువ సార్లు వాడతాం. నేను పాయింట్ విరిగిపోయింది కాబట్టి మళ్ళా అలాగే అతుక్కోవడం కష్టం కదా సార్. ఏదైనా మరీ పిహెచ్డికి వెళ్ళిపోతున్నారు. రండి, బ్యాక్ టు ఏబిసి. ఏబిసి బేసిక్ అర్థం చేసుకోండి. అన్నీ పగులుతున్నాయి, సేమ్ షేప్ రావట్లేదు. అలానే ఒకళ్ళు నిద్రపోవట్లా, వాడికి ఒక ప్రాబ్లం రావచ్చు, ఇంకో ప్రాబ్లం రావచ్చు, ఒకళ్ళు నీళ్ళు తాగట్లా, వాడికి ఇంకో ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే సో మెనీ వేరియబుల్స్ ఉన్నాయి అనమాట దీనిలో. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక నెంబర్ లాక్ ఇచ్చామనుకోండి, ఆ నెంబర్ లాక్లో ఒకే డిజిట్ ఉంది, ఒక డిజిట్ నెంబర్ లాక్. మీకు నెంబర్ తెలీదు, ఎన్ని అటెంప్ట్స్ ఓపెన్ చేయొచ్చు దాన్ని? మీరు ఓపెన్ చేయాలి, నెంబర్ లాక్ ఉంది, ఒకే డిజిట్ ఉంది, ఎలా ఓపెన్ చేస్తారు? మీకు తెలియదు, నెంబర్ తెలియకపోయినా ఓపెన్ చేయొచ్చు. ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు? 9 times చేయాలి. 0 to 9, 0 కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. 10 attempts. 10 అటెంప్ట్ 0 పెట్టారు. ఓకే, నేను ఒక నెంబర్ లాగిస్తా, దానిలో 1000 నెంబర్లు ఉంటాయి, 1000 నెంబర్లు. మీకు తెలుసు, నెంబర్ తెలిసినా కూడా మీకు ఓపెన్ అవ్వదు ఒక్కోసారి, ఎందుకంటే ఏమాత్రం అలైన్మెంట్ లేకపోతే ఓపెన్ అవ్వదు, అవునా? అలానే మన బాడీ కూడా, మన బాడీ, ఐ డోంట్ యూజ్ ద వర్డ్ కాంప్లికేటెడ్, ఇట్స్ సాఫిస్టికేటెడ్ అనమాట. అద్భుతం, అత్యద్భుతమైనటువంటి బాడీ. మీరు ఎంత కుంపు చేసుకుని అది సెట్ అవుతూ ఉంటుంది. చాలా నాళ్ళ తర్వాత కానీ ప్రాబ్లం రాదు.
ఇప్పుడు మీరందరూ కూడా మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉప్పు మర్చిపోకుండా అన్నీ వేస్తాం. ఎందుకని ఇవాళ ఉప్పు వేయలేదు. మీరు 20 సంవత్సరాలు ఉప్పు వేస్తున్నారు. ఉప్పు అద్భుతంగా చేస్తున్నారు పప్పుచారు. ఇవాళ ఒక్కరోజు ఉప్పు మర్చిపోయారు. ఒక్కరోజు మీ టేస్ట్ బాగుంటుందా? హలో, మీరు చెప్పవచ్చు అదేంటి 20 ఏళ్ళ నుండి ఉప్పు వేస్తున్నాను ఒక్కరోజే కదా ఏమైందిలే అంటే అవుదా? ఇట్ ఓంట్. కానీ అందుకని అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడేమో చూడండి, నీళ్లు తాగట్లేదు, ఏమన్నా అవుద్దా? నిద్రపోవట్లేదు, స్ట్రెస్ అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, టాయిలెట్ వెళ్ళట్లేదు, మీరు మీ ఇష్టం వచ్చింది తింటున్నారు, ఏమన్నా అవుతుందా? హలో, ఏం అవ్వట్లా. అందుకే మీ ధైర్యం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీకు డాక్టర్ గంగాధర్ గారు మీకు ఒక అద్భుతమైనటువంటి దివ్యశక్తి ఉంటుంది. ఏంటి? మీరు చేస్తే పప్పుచారు ఉప్పు లేకపోయినా టేస్ట్ వస్తుంది. అప్పుడు ఉప్పు వేస్తారా మీరు? వెయ్యం. ఎందుకంటే వెయ్యం. ఇది కూడా అంతే. మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా ఏమవ్వట్లేదు, నిద్రపోకపోయినా ఏమవ్వట్లేదు, నీళ్ళు తాగకపోయినా ఏమవ్వట్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసినా ఏం అవ్వలేదు. కాకపోతే లైట్గా ఏమంటారు, లైట్గా సార్ బార్డర్లో ఉన్నాం. డయాబెటిక్ బార్డర్ ఏం లేదండి. డయాబెటిక్ అంటే డయాబెటికే. కొంచెం ఓవర్ వెయిట్, కొంచెం కొలెస్ట్రాల్, ఇవన్నీ కొంచెం డైలాగుల వల్ల మనం మునిగిపోతున్నాం. మీరు కూడా అనొచ్చు కొంచెం కదా ఉప్పులు తినమంటే అనేమంటే ఈ సినిమా ముఖాన్ని కొడతారంట. అందుకే మనం ఒడు దగ్గర పెట్టుకొని చేస్తాం. ఇది ఎందుకు చేయట్లేదు? గాడ్ హ్యాస్ బీన్ సో కైండ్. నేనే దేవుడిని అయితే ఏం చేస్తాను తెలుసా? ఎవడైతే ఎక్సర్సైజ్ చేయలేదో 2 రోజులు వాడు లేకపోతే మంచం మీద ఉంటాడు. అలానే పడుకుని ఉంటాడు. ఏంద్రా కథ అంటే నన్ను ఎక్సర్సైజ్ చేయలేదు కనుక అందుకని నువ్వు లేగవు ఇవాళ. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఆన్ చేస్తాం మేడం. మన డాటా జీపీ లాగా. మీరు ఇవాళ ఒక రోజు ఆడుకోలేదు అనుకోండి, అది వేస్ట్. మళ్ళీ 2 రోజులు పొద్దున్నే మన నైట్ 12 o'clock మళ్ళీ ఫ్రెష్గా మీకు 1.5 GB వస్తుంది. సేమ్ నేను అలా పెట్టాను అనుకోండి. 6 రూల్స్. నీళ్లు 4 లీటర్లు తాగాలి, తాగే పద్ధతి. అటు తాగలేదు అనుకోండి, ఆ 2 రోజులు వాడు లేకవడం. 7 hours నిద్రపోవాలి వాడు కంపల్సరీగా. నైట్ పడుకోవాలా. పొద్దున్న లేసే పని లేదు, కడు తెరిసే ఉంటుంది కానీ కిందకి దిగలేడు. అప్పుడు అందరూ ఒడ్డు దగ్గర పెట్టుకొని చేస్తాం లేదా? చేస్తాం. 3 సార్లు తిన్నారు, ఇంకింతే 2 రోజులు మళ్ళీ లేసే పనిలే. సి మనకు దేవుడు అద్భుతమైనటువంటిది. ఎట్లా అంటే ఒక పల్లెటూరు వాడికి ఏం తెలియని వాడికి BMW కార్ ఇచ్చాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు దాన్ని? అలా చేస్తున్నాం మనం. అద్భుతమైనటువంటి బాడీని మనం కుంపు చేసుకుంటున్నాం. ఈ 10 మిస్టేక్స్ ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు ఒక్కొక్కరు చూడండి. మీరు అనుకోవచ్చు ఏం ఎక్కువ లేదండి, కొంచెమే. లైట్గా నీళ్ళు తాగట్లేదు, లైట్గా నిద్రపోవట్లేదు, లైట్గా మేము ఎక్సర్సైజ్ కుదరట్లేదు, వానలు వస్తున్నాయి బయట, ఎండకుంది బయట, మా పిల్లాడు చిన్న పిల్లాడు, మేము పోవట్లేదు. మీ ప్రాబ్లం మీకు ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఎ మస్ట్. ఈ 10లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఒక్కొక్కటి చెప్పండి, చకచక పేరు చెప్పండి. వెరీ స్పెసిఫిక్గా ఉండండి, వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు, వాళ్ళ పప్పుచారు టేస్ట్ లేదు, కారణం తెలిసిపోయింది. ఈ ఉప్పు మర్చిపోయింది, ఉప్పు కారం 2 మర్చిపోయిందంటే ఇంకా ఘోరంగా ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, నీళ్లు తాగట్లేదు, ఏమో చెప్పండి. హలో, లక్ష్మి అండి 8 మిస్టేక్స్. ఏమంటారు? లక్ష్మి కావూరి 8 మిస్టేక్స్. చూడండి ఇప్పుడు ఏమేం ప్రాబ్లం ఉన్నాయి మీరు చెప్పండి. ఇప్పుడు మీరు తెలిసిపోయింది మీకు దానివల్ల ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తున్నారు, దానివల్ల మీ కొంప ఎంత మునిగింది, ఏమేమి బ్యాండ్ పడింది చెప్పండి. ఓవర్ వెయిట్, థైరాయిడ్, కాన్స్టిపేషన్ చూసారా? అండ్ పీరియడ్స్ కరెక్ట్ గా రావు. చూడండి లక్ష్మి గారు, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అర్థమైందా మీకు ఈ పాయింట్? మిస్టేక్లు చేస్తుంది, చిన్న చిన్న మిస్టేక్లు ఇవన్నీ. ఎందుకంటే ఏమంత పెద్ద కొంప మునగపోవడం వల్ల మనం అలానే చేసుకుంటూ పోతున్నాం. ఇంకెవరు చెప్తారు? మనందరం ఏమనుకుంటామంటే వినండి, అదేదో డైట్లో ఫాలో అయ్యాము, దాంట్లో వెయిట్ తగ్గాము, ఇటు జ్యూస్ ఫాస్టింగ్ చేసాము, వెయిట్ తగ్గాము, ఎక్సర్సైజ్ జిమ్లో చేరాము. ఇట్ హెల్ప్ఫుల్ టు సమ్ ఎక్స్టెంట్. మీరు బేసిక్గా వెన్ యూ డూ దిస్ థింగ్ ప్రాపర్లీ. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇన్ని మిస్టేక్ చేయడం వల్ల మన బాడీలో ఏమవుతుందో తెలుసా? నెంబర్ 1 చూడండి, చూసారా? మీరు రాసుకోండి చార్ట్ ఇట్లా. నేను ఒకప్పుడు 7 మిస్టేక్ చేసేవాడిని. స్ట్రెస్ లేదు, నిద్రపోయేవాడిని, చక్కగా ఎక్సర్సైజ్ కంపల్సరీ చేసేవాడిని. నా కాలేజ్ టైం నుండి ప్రతిరోజు 1 hour వెళ్ళేవాడిని. ఈ 3 కన్ఫామ్. కానీ నీళ్లు తాగే పద్ధతి తెలియదు, ఎన్ని తాగాలో తెలియదు. కాఫీ టీలు తాగేసేవాడిని, హ్యాపీగా స్వీట్స్ తినేవాడిని, న్యూట్రిషన్స్ ఫుడ్ తినేవాడిని కాదు. 3 సార్లు కంపల్సరీ తినేవాడిని, కాఫీ టీలు కుమ్మేసేవాడిని. ఆ తర్వాత రోజుకి ఒకసారి టాయిలెట్ వెళ్ళేవాడిని అనమాట. ఎన్ని మిస్టేక్లు చేశాను నేను? హలో,
ఎన్ని మిస్టేక్స్ నీకు? 7 mistakes. ఎన్ని సంవత్సరాలు చేశాను? 30 సంవత్సరాలు. సో దీనివల్ల ఏమవుతుంది, మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి అనమాట. తర్వాత డిఫిషియన్సీ, న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ వస్తాయి. తర్వాత ఏమొస్తుంది, గట్ హెల్త్ పాడైపోయింది. నెక్స్ట్ ఏమవుద్ది, గట్ మైక్రోబయల్ ఇంబ్యాలెన్స్, మనం గట్లో ఉన్నటువంటి మైక్రోబయామ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సిర్కాడియన్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, నైట్లు పడుకోం కనుక సూర్యుడు మనందరికి చూడండి, లేడీస్కి వచ్చేటువంటి పీరియడ్స్ 28 డేస్కే వస్తుంది. అదేంటంటే మన చంద్ర సిర్కాడియన్ రిథమ్ అంటారు తెలుగులో, ఐమ్ నాట్ నోయింగ్. నెక్స్ట్ ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. గ్లైకేషన్ ఆక్సిడేషన్ అంటే ఏంటి, తుప్పు పడతాం అనమాట. ఒక ఇనుపు దీన్ని బయట పెడితే ఏమవుద్ది, కొన్నాళ్ళకి తుప్పు పడిపోయింది. అలానే మన బాడీ లోపల గ్లైకేషన్ ఇది అవుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి తెలుసా మీ అందరికీ? చాలామందికి నేను చూశాను గ్రూప్లో, చాలామందికి ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మిమ్మల్ని పొయ్యి మీద మన పెనం మీద లైట్ కూర్చోబెట్టి లైట్ మంటేసి పెడతాం 24 hours. కాదు, లైట్గా ఉంటుంది. దట్స్ వాట్ ఈజ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే లోపల మనం కుక్ అయిపోతాం. ఏంటి, ఇవన్నీ జరుగుతున్నాయి బాడీలో. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. తర్వాత మైటోకాండ్రియల్ అంటే లోపల పనిచేసే సెల్స్ అన్నీ సరిగ్గా పనిచేయవు. ఏమొస్తుంది దానివలన? హలో, ఏమొస్తుంది దానివలన? ఈ పది మిస్టేక్స్ వల్ల లోపల జరిగే కుంపు అనమాట. ఇది మేము అందరికి లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుంది అందరికీ? ఇప్పుడు మన ఇంట్లో రోజు వేసేటువంటి కిచెన్ వేస్ట్ కానీ అంతా వేస్ట్ అంతా మనం ఇంటి ముందు వేస్తున్నాం. ఇంటి ముందు ఏం చేస్తామంటే మన గేటు ముందు కాకుండా కొంచెం మన గోడ ప్రహరీలు వేసాం. 4-5 రోజుల తర్వాత ఏమవుద్ది, కంపోస్ట్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంకా పక్క వాళ్ళు కూడా వేస్తారు కదా, మీరు పక్క వాళ్ళు కూడా వేస్తారు లేదా? అప్పుడు కుప్ప చూడగానే వాళ్ళు కూడా వేస్తారు. ఏమొస్తుంది అక్కడ, కంపు కొడుతుంటుంది. ఇంటి బయటికి వెళ్ళినట్టు కంపు కొడుతుంది. ఇంకేమొస్తాయి అక్కడికి? మస్కిటోస్, కాక్రోచ్లు, ఎలికలు, కుక్కలు, పందులు. ఇంకా అటు ఇటు పోయే వాళ్ళు కూడా దే యూజ్ దట్ పబ్లిక్ టాయిలెట్. ఇప్పుడు మీరు ఏమనుకుంటారా, మా ఇంటికి మా దగ్గరికి మస్కిటోస్ రాకూడదని మస్కిటో హిట్ కొడతారు అడిగి, లేదా ఎలికలు వస్తున్నాయని ఎలికలు బూరు పెడతారు. మనం చేయాల్సింది ఏంటి అప్పుడు? అక్కడ పడేయకూడదు. ఫస్ట్ చెత్త పడేయటం ఆపేయాలి. నెక్స్ట్ ఉన్న చెత్త అంతా క్లీన్ చేయాలి. అక్కడంతా ఉన్న చెత్త అంతా క్లీన్ చేయాలి. ఆ తర్వాత అక్కడ మీరు కనుక మంచి పూల మొక్కలు పెడితే ఏమవుద్ది, కొన్నాళ్ళకి మంచి ఫ్లవర్స్ వస్తాయి, మంచి స్మెల్ వస్తుంది. అక్కడ బటర్ఫ్లైస్, సీతాకోక చిలుకలు, తర్వాత చిన్న చిన్న పక్షులు వస్తుంటాయి. అప్పుడు అక్కడ ర్యాట్స్ వస్తాయా, మీ కాక్రోచ్లు వస్తాయా? సో యూ హ్యావ్ టు క్రియేట్ రైట్ కండిషన్స్. ఏం లేదు, అంతకుముందు ఏం చేసాం, మనం 10 మిస్టేక్లు చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, 10 మిస్టేక్లు ఆపేసాం. ఇప్పుడు పూల మొక్కలు పెడతాం అంటే ఏంటి చూద్దాం. పూల మొక్కలు పెడతాం అంటే ఏమిటి చూసారా? ఎన్నిటి వలన ఈ ప్రాబ్లంలు వస్తున్నాయి మనకి చూసారా? 90% పీపుల్కి చూసారా ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఏమేమి ప్రాబ్లం వస్తుంది చూసారా? ఒబేసిటీ వస్తుంది, చైల్డ్హుడ్ చిన్నపిల్లలకి ఒబేసిటీ, ఫ్యాటీ లివరు, తర్వాత హార్ట్ డిసీజు, అన్ని చూసారా? అన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షను, ఆల్జైమర్స్. 12th ప్రాబ్లం, 12th ఏంటి గెస్ట్ చేయగలరు ఎవరన్నా? 12వ ప్రాబ్లం. అది చాలా లేటుగా వస్తుంది. 12th ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్ చాలా తొందరగా రాదు, చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. కాకపోతే మనం ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ చేస్తున్నాము, ఎంత సివియర్గా చేస్తున్నాము. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కాఫీ తాగే బ్యాచ్ ఉంటుంది, ఏదో రోజుకు ఒకసారి తాగే బ్యాచ్ ఉంటుంది, 4 కాఫీలు తాగే వాళ్ళు ఉంటారు, అవునా కదా? అసలు నీళ్ళు తాగిన బ్యాచ్ ఉంటారు, తక్కువ తాగేవాళ్ళు ఉంటారు, ఎక్సర్సైజ్ చేయని బ్యాచ్ ఉంటారు, నిద్రపోని బ్యాచ్ ఉంటారు. అంటే దేన్ని బట్టి దానికి మనకి వీల్ గెటప్ ద ప్రాబ్లం అనమాట. చూసారా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెప్పాను కదా, మన 10 మిస్టేక్స్ వలన ఏదో ఒకటి కొంప మునుగుద్ది మనకి. చెప్పండి మీరు, నాకు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి? డయాబెటీస్ ఉంది, తర్వాత ఫ్యాటీ లివర్ వచ్చింది, హై కొలెస్ట్రాల్ ఉంది, తర్వాత బీపీ ఉంది. ఇవన్నీ రావడానికి కారణం 7 మిస్టేక్స్ అనమాట.
10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఆర్ ఈవెన్ 1 ఒక్కటి చేసినా కూడా కొన్ని సంవత్సరాల కల్లా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ చూడండి, చాలా మందికి డయాబెటీస్ వచ్చేసరికి సిమ్టమ్స్ తెలుసా? అందరికి ఏమేమి తెలుసా డయాబెటీస్ సిమ్టమ్స్ చెప్పండి. డయాబెటీస్ దాహం ఎక్కువ వేస్తుంది. పుండ్లు, దెబ్బ తగిలితే మానకపోవటం, తర్వాత నీరసంగా ఉండటం, కళ్ళు ఒక్కోసారి కొంచెం బుజరుగా ఉండటం, ఫ్రీక్వెంట్ యూరినేషన్కి వెళ్తాం, వెయిట్ లాస్ అవటం. కానీ గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు ఈ సిమ్టమ్సే ఉండవు. ఈ సిమ్టమ్ కోసం వెయిట్ చేయొద్దు. ఫుల్ డయాబెటిక్ వచ్చేందుకు ఏమవుద్ది తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? డయాబెటీస్ కంట్రోల్ అవ్వకుండా ఉంటే ఏమేమి ప్రాబ్లంలు వస్తాయి తెలుసా ఎవరికన్నా? కిడ్నీలు పోతాయి, తర్వాత వాళ్ళకి డయాలసిస్ చేసుకోవాలి, కళ్ళు కనపడకుండా పోతాయి, ఒక్కోసారి కొంతమంది స్ట్రోక్ వస్తుంది, కొంతమందికి హార్ట్ డిసీజులు వస్తాయి, ఫ్యాటీ లివర్ ఎటు వస్తుంది. డయాబెటిక్ ఫుట్ అంటే కాళ్ళు కట్ చేసేస్తారు, ముక్క తీసేస్తారు అనమాట, మనకి నొప్పి కూడా తెలియదు. చూసారా? ఇవన్నీ డయాబెటిక్ అన్కంట్రోల్డ్ ఉంటాయి. డయాబెటిక్ వచ్చే ముందు ఈ సిమ్టమ్స్, చాలామందికి ఈ సిమ్టమ్స్ కూడా ఉండవు. సో ఏం చేయాలి దానికి మనం? ఇది తెలుసా? అందరికి గుర్తుందా ఇదన్నీ? చెప్పండి, ఇది మనం ఏం చేయాలి రోజు? ఉండాలి. 4 liters water, 2 bowel movements, 1 hour walking, stress management, 8 hours night sleep. నెక్స్ట్, Eat only 2 times when hungry and nothing in between 2 meals except water or buttermilk. ఈజీగా కష్టం వచ్చేసరి 6 పాయింట్లు మనకి, 1 2 3, ఒకటి వాటరు, బవల్ మూమెంట్, 5. ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, నిద్ర, ఫుడ్. ఎన్నో 6 పాయింట్లు ఉన్నాయి. ఈ 6 పాయింట్లు మనం సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఎలా చేయాలి? ఎవరికైనా ఐడియా ఉందా? చెప్తారా? ఇది మన ప్రాసెస్ ఏంటి, దినచర్య ఎవరు ఫాలో అవుతున్నారు, బెనిఫిట్ కలిగింది? ఈ 4 లీటర్లు ఎలా తీసుకోవాలి, 2 బౌల్ మూమెంట్స్ ఎప్పుడు అవ్వాలి, ఎప్పుడు వాకింగ్ చేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఏది తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎవరికైనా ఐడియా ఉందా? చూడండి ఏం చేయాలి. ఈ 4 లీటర్లు ఎలా తాగాలో చూద్దాం. ముందు 2 సార్లు బాలు నిద్రలేసిన వెంటనే వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే లేకండి. లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళల్లో ఒక నిమ్మకాయ పిండుకోండి, దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి, కొంచెం వామ్ వాటర్, చక్కగా 1 లీటర్ తాగేయండి. నీళ్ళు 1 లీటర్ పొట్టలోకి వెళ్ళంగానే మనకి టాయిలెట్ వచ్చేటువంటి ఒక ఇది కలుగుద్ది అనమాట, వెయిట్ పడి. మనసు పొట్ట మీద పెట్టుకొని నడవండి అటు ఇటు 4-5 నిమిషాలు. మనసు అప్పుడు టైంలో వేరే పనులు పెట్టుకోమాకండి, అప్పుడు టాయిలెట్ వెళ్ళొచ్చు. మీరు అందరూ అబ్జర్వ్ చేశారా? ఆవు ఎంతసేపు వెళ్ళొద్దు టాయిలెట్ నెంబర్ 2కి? నడుస్తానే అది పేడేస్తుంది. ఎంతసేపు పట్టుద్ది దానికి పేడేయటానికి? Seconds one. 10 సెకండ్స్లో ఇంతలో అప్పుడేసేస్తుంది. యూరిన్ పోయాలనుకోండి, అది పోస్తానే ఉంటుంది. అబ్జర్వ్ చేశాను, నేను చెక్ చేశాను టైం, ఒక 3-4 మినిట్స్ దాకా పోస్తుంది. మంది ఉల్టా, టాయిలెట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం ఒక అరగంట. అది ఎందుకని? అది ఫాలోయింగ్ సమ్ నేచురల్ స్టఫ్. సో ఎప్పుడైతే 1 లీటర్ నీళ్ళు తాగేసాం, టాయిలెట్ వెళ్ళాం, తర్వాత ఏం చేయాలి? 1 అవర్ ఇంట్లో పనులు చేసుకోండి, లేదా కుదిరితే చక్కగా వాకింగ్కి వెళ్ళండి, ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, గేమ్స్ ఆడండి. 1 అవర్ లేదు, పని ఏం మీకు వెళ్తానికి కుదరలేదు, ఇంట్లోనే పనులు చేసుకోండి. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళాడు, అప్పుడేం చేయాలి? మళ్ళీ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగండి. సేమ్ ఒక నిమ్మకాయ పిండుకొని 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పట్ట మీద పెట్టుకొని రెండోసారి టాయిలెట్ వెళ్ళండి. ఇదే కష్టం. ఇది కొన్నాళ్ళకి అలవాటు లేని వాళ్ళకి రాదు. డోంట్ వరీ, విల్ లుక్ అట్ ఇట్ లిటిల్ లేటర్. ఇది ఈజీ కష్టమా? చాలా మా ఇంట్లో గెస్ట్లు వచ్చారండి, మేము ఊరికి వెళ్ళామండి, మాకు కుదరట్లేదండి, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి, దానికి దీనికి సంబంధమే లేదు. సో ఇది చేయండి. చేశాక ఏం చేయాలి? చక్కగా బాగా ఆకలేసినప్పుడు భోజనం చేయండి. మీరు చక్కగా 10 o'clock 11 o'clock నుండి 1 o'clock లోపు మంచిగా మీ ఇష్టం వచ్చింది ఇంట్లో పెట్టుకొని కుమ్మేయండి. నీళ్ళు తాగే పద్ధతి తెలుసు కదా అందరికీ? ఎవరు చెప్తారు నీళ్ళు తాగే పద్ధతి ఏంటి? తిన్నాక 2 గంటల దాకా తాగకుండా ఉండాలి. ఫుడ్ తీసుకున్నాక టోటల్ 2 ప్రాసెస్ గంటలు వినండి. తాగకుండా. ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాల వరకు తినొద్దు. ఖాళీ పొట్టలో నీళ్లు ఫుడ్ ఒకేసారి మనం వేయకూడదు. నీళ్లు తాగితే 20 నిమిషాలు ఆగండి. ఓకే, తినేటప్పుడు తాగొద్దు. తిన్నాక 2 గంటల దాకా తాగొద్దు.
కానీ కష్టమే, గొంతు పట్టుకుంటే ఏం చేయాలి? ఒక గుక్క తాగండి, పర్వాలేదు. ట్యాబ్లెట్ వేసుకుని ఒక గుక్క తాగండి, అంతేగాని గ్లాసులు తాగొద్దు. ఈ ప్రొసీజర్ తెలుసుకోండి, ఇది నాకు తెలియదు. ఈ సింపుల్ ప్రొసీజర్ తెలియదు. ఒకసారి నాకు నేను నీళ్ళు తక్కువ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చి 2 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. డాక్టర్ ఏం చెప్పాడు? ఎక్కువ నీళ్ళు తాగాలన్నాడు. ఎక్కువ నీళ్ళు తాగితే పొట్ట వచ్చింది తప్పితే రాళ్ళు పోలా. ఎందుకని? ప్రొసీజర్ తెలియక. భవానీ గారు అర్థమైందా నీళ్ళు తాగే పద్ధతి? yes, sir. మిస్టేక్ చేసావా లేదా? చేశాం సార్. తెలియకుండానే తినేస్తే తాగేసేవాళ్ళు హడావుడిగా. సో ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. తర్వాత ఏం చేసి బాగా భోజనం తినేసారు, తిన్నాక 2 గంటల తర్వాత నుండి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ సెకండ్ మీ లోపు, మీరు నైట్ 8 o'clock తినాలనుకుంటున్నారు, 7:30 తిన్నారు, 9 o'clock తినాలనుకుంటున్నారు, మీ ఆయన వస్తే 9 గంటలు తినాలనుకుంటున్నారు, 8:30 లోపు 2 లీటర్లు అప్పుడో గ్లాసు అప్పుడో గ్లాసు అప్పుడో గ్లాసు చెప్పి తాగండి. ప్రతిసారి తాగేటప్పుడు నిమ్మకాయ పిండుకోండి, 3-4 నిమ్మకాయలు రోజు మీ బాడీలోకి వెళ్ళేది చూసుకోండి. ప్రతిసారి కూడా దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. 4 లీటర్లు అయిపోయినాయా? తాగేసావా లేదా? 4 లీటర్లు. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళిపోయాం, 2 సార్లు తిన్నాం, 8 గంటలు చక్కగా పడుకోండి. ఈజీగా కష్టం ఇది? చేస్తే ఈజీ సార్. చేస్తే ఈజీ. సేమ్ పప్పుచారు అండి, అన్ని ఐటమ్లు పెట్టాం, చేస్తే మంచిగా వస్తుందంటే చేస్తేనే కదా వచ్చింది. ప్రాక్టీస్ చేయాలి కదా. అంటే ఇది టెక్నిక్ తెలుసుకోండి. ఇప్పుడు ఏంది, మీకు టెక్నిక్ తెలిసింది, నెక్స్ట్ ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇవాళ నేర్పాడు అనుకోండి పప్పుచారు చేయడం, తర్వాత ప్రాక్టీస్ ఎవరు చేయాలి? మీరు చేయాలా, నేను చేయాలా? మేమే చేయాలి సార్. చేస్తున్నారా? మరి క్లాసులో చేరారు, ఇన్నాళ్ళు ఫాలో అవుతున్నారు, ఎంతమంది ఫాలో అయ్యారు చెప్పండి? వెరీ గుడ్. గంగాధర్ గారు షార్ట్ ఫాలో అయ్యారు. గంగాధర్ గారు మీరు చెప్పండి, షేర్ చేయండి. గంగాధర్ గారు వేరే మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మీరు కాంతరిస్తా క్లాస్లో ఏదో విని జాయిన్ అయ్యారు కదా, చెప్పండి కొంచెం ఫీడ్బ్యాక్. సార్ నేను 10 days నుంచి వింటున్నాను, 7 days నుంచి ఫాలో అవుతున్నాను రెగ్యులర్గా. మ్యాక్సిమం అన్ని పాటిస్తున్నాను. ఎంత డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా మీకు? తెలుస్తుంది సార్. నాకు ఏదంటే ఈ 3 days నుంచి నేను ఎప్పుడు మధ్యాహ్నం కూడా తింటుంటే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇప్పుడు మధ్యాహ్నం స్కిప్ చేశాను కదా, ఈవినింగ్ వరకు నీరసం వస్తుంది అనుకున్నా, కానీ ఈవినింగ్ నాకు ఎక్కువ యాక్టివ్నెస్ పెరిగింది, ఎక్కువ పని చేస్తున్నాను. ఆ తర్వాత బాడీ తేలిక అవడము, తర్వాత పొట్ట చల్లబడము, ఇట్లా ఒక రిలాక్స్ అవ్వడము తెలిసింది. వెరీ గుడ్. డాక్టర్ గంగాధర్ గారు, ఇది మీరు జస్ట్ 1 week ఫాలో అయ్యారు, అర్థమైందా? అవును సార్. అంటే ఇన్నాళ్ళు మనం చేసే మిస్టేక్స్ ఇప్పుడు మిస్టేక్స్ అన్ని బయటపడ్డాము, దినచర్య ఫాలో అవుతున్నాం, అవును. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి ఎవరికైనా కూడా. ఓకే. తర్వాత ఏ ఫుడ్ తినాలి ఏంటి అది చూసాం కదా మనం. చూడండి, ఏదైనా మీ ఇష్టం, ఇంట్లో చేసుకుంది హ్యాపీగా తినండి. ఇది మల్టీగ్రేడ్ చపాతి, కూరలు చేసుకోండి, రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు. ఇంకా ఎవరికైనా డయాబెటిక్ ఉన్నవాళ్ళు అనుకోండి, చక్కగా చపాతి రైస్ కూడా ఆపేసి తినండి చక్కగా. తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, 1 time అన్కుక్డ్ ఫుడ్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ తినండి చక్కగా. తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, చూడండి దీనిలో కూడా ఏం లేవు కార్బోహైడ్రేట్స్. దీస్ ఆర్ సమ్ ఫ్యూ ప్లేట్స్ మీ ఐడియా కోసం. ఏదైతే 2 సార్లు ఇది అంటే, ఎవరికైతే డయాబెటిక్ లేదో వాళ్ళు 2 సార్లు కూడా తినొచ్చు. డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఇది అవాయిడ్ చేయాలి. చాలామందికి డి విటమిన్ తక్కువ ఉంటుంది. ఎవరెవరైతే డి విటమిన్ టెస్ట్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇది వాడండి. 60,000 టాబ్లెట్ తెచ్చుకొని 8 వారాలు వాడండి. ఇది వాడేటప్పుడు ఫుడ్లో కంపల్సరీగా ఘీ ఉండాలి. ఫస్ట్ మీల్ తిన్న తర్వాత వేసుకోవాలి ట్యాబ్లెట్లు. 8 వారాలు వేసుకోండి, టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది మీ లెవెల్స్ ఏంటంటే. B12 తక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ ట్యాబ్లెట్ వాడండి లేదా ఇంజెక్షన్ చేయించుకోండి. B12 లెవెల్స్ ఎంత ఉండాలి? 600 to 900 ఉండాలి. చాలామందికి 120, 130, 150, 200 ఉంటుంది. ఎవరికైతే డి విటమిన్ B12 తక్కువ ఉంటుందో వాళ్ళకి జుట్టు రాలుతుంది, డి విటమిన్ తక్కువ నీరసం ఉంటుంది అనమాట. ఇవన్నీ చేయండి మీరు, ఇవన్నీ చేస్తేనే మీరు హెల్త్ ఇంప్రూవ్ అవుతారు. కనపడుతుందా స్లైడ్? కెన్ యూ సీ ద స్లైడ్? ఎస్ సార్, విజువల్ కనిపిస్తుంది సార్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? అందరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, తర్వాత షేర్ చేయండి. వీఆర్ రిపీటింగ్. మనం అందరం అనుకోవచ్చు ఏంటి ప్రతిసారి ఈయన ఇదే క్లాస్ చెప్తున్నాడు, కొత్తగా ఏం చెప్పట్లేదని. కొత్త క్లాస్ కావాలా, మనకి బేసిక్స్ కావాలా? మనకు చెప్పండి. ప్రాక్టీస్ చేయాలి కదా సార్. ఎందుకంటే నాకు 2014లో బుద్ధి జ్ఞానం కలిగింది. మా మనవాళ్ళు ఆ తర్వాత పుట్టారు, అందుకని వాళ్ళు చిన్నప్పటి నుండే వాళ్ళకి వాటర్ తాగటం లేదు. Let's see who is the winner.
Druli, you are losing out. Anna is the winner. Look at him. He is finishing the second glass. Bottoms down, చూపించమ్మా Dwari. See, you silly goose, you are late. Good job. ఎప్పుడైతే మనం పిల్లలకి మనం నేర్పిస్తామో Ready? Start. Hello, my name is Dwarak. I study in US. I came to India and I am 8 years old. I came to India for a summer break. I am leaving to US tomorrow. And today I am going to be telling about the secret of staying healthy. The secret is drinking water. By drinking water, you can go to the bathroom easily. I wake up at 6 o'clock and go to the and drink water, 800 ml. My brother drinks 500 ml. After that, I go to the bathroom. I eat 3 times a day. I go to the park every day to get energy. Bye. Okay, boys, ready? Go! Okay, Daddy, ready? Woohoo! చూడండి, ఎప్పుడైతే మనకి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుందో మనం ఫాలో అయ్యి మన పిల్లల చేత ఫాలో చేపించాలి. మనకే ఒక మనమే 8 మిస్టేక్లు 7 మిస్టేక్లు ప్రతిరోజు మీరు అందరూ కూడా ఏం చేయాలి, మాకు రోజు ఇది షేర్ చేయండి. ఏం చేయాలి, షేర్ ఫీడ్బ్యాక్ 2 మీల్ పిక్చర్స్ పెట్టండి. ఎందుకంటే మీరు ఏం తింటున్నారో అది తెలవాలా. సరే, వీ కెన్ గైడ్ యూ. ఏం చేయాలి, మీకు ఏ మీల్ తింటున్నాం, రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని ఉండాలి. హలో వినపడుతుందా? 10లో ఎన్ని ఉండాలి, ఎన్ని హ్యాబిట్స్ ఉండాలి? 0. ఒకప్పుడు 7 ఉండేవి, 0. తర్వాత దినచర్య, ఇందాక మనం దినచర్య చూసాం కదా, 100% ఫాలో అవుతున్నాం అనమాట. తర్వాత హెల్త్, నా హెల్త్ ఎంత 90%, ఒకప్పుడు 20% ఉండేది. తర్వాత ఇవాళ ఫస్ట్ మీల్ 11 o'clock తింటున్నాను. ఏం మీల్ తింటున్నాను చూడండి, ఎగ్స్ ఉన్నాయి, తర్వాత బ్రౌన్ రైస్ ఉన్నాయి, విత్ డిఫరెంట్ సబ్జీస్ ఉన్నాయి, కర్డ్స్ ఉన్నాయి అనమాట. సెకండ్ మీల్ చూడండి, ఇది అన్కుక్డ్ ఫుడ్ అనమాట. దీనిలో స్ప్రౌట్స్, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, కోకోనట్, డేట్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఎన్నింటికి అంతకుముందు రోజు నైట్ 8 o'clock తిన్నాం. అంటే ఎన్ని గంటలు ఫాస్టింగ్ ఉన్నాడు? 15 గంటలు ఫాస్టింగ్. 2 సార్లు తింటున్నాం, మధ్యలో నీళ్ళు తప్పించి ఏం తీసుకోవట్లేదు. దినచర్య 100% ఫాలో అవుతున్నాం. రాంగ్ హ్యాబిట్స్ అన్నీ ఆపేసాం. మీరు అందరూ కూడా ఈ గ్రూప్లో షేర్ చేయండి, అప్పుడే నాకు మీకు ఐ కెన్ గైడ్ యూ. అదర్వైజ్ ఐ విల్ నాట్ నో వాట్ యూఆర్ డూయింగ్. డాక్టర్ గంగాధర్ గారు షేర్ చేశారు ఫుడ్. దానివల్ల ఏమవుతుందంటే వీ విల్ నో వెదర్ ఈస్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయా? చూడండి, మీరు అందరూ కూడా లైఫ్ స్పాన్ ఈజ్ ఇంపార్టెంట్. లైఫ్ స్పాన్ అంటే లైఫ్ స్పాన్ హెల్దింగ్ చాలా ఇంపార్టెంట్ అంటే. సింపుల్ టెస్ట్ ఏంటి, మనం హ్యాంగ్ బార్ మీద ఆలాడుతాం, ఒక కాలం మీద 6 hours మార్నింగ్ నైట్ లేట్ అవ్వదు. తర్వాత వాన్లో తడిసినా కూడా మనకి జలుబు దగ్గు రాకుండా ఉండటం. లేదా జనరల్గా ఏమవుతుంది, ఒక రోజు తడిస్తే అప్పుడు స్విమ్మింగ్ అర్థం. బీచ్లో నడవండి, చెప్పు లేకుండా గడ్డిలో నడవండి, బ్యాక్ వాక్ స్పెండ్ టైమ్ ఇన్ డూయింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. 2013 డిసెంబర్ వరకు అలా ఉండేవండి. ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి దానికి? దీనికి ఏం కావాలి మనకి కావాల్సింది ఏంటంటే ప్రాపర్ నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్తో పాటు
ఏం కావాలి? నాలెడ్జ్తో పాటు ఏం కావాలి? ప్రాక్టీస్ కూడా చేయాలి. డిసిప్లిన్. వెరీ గుడ్. నాలెడ్జ్తో పాటు మనకి డిసిప్లిన్ కావాలి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఒక క్లారిటీ వచ్చింది కదా మీ అందరికి? సార్ సెకండ్ మీల్ తర్వాత ఎంత వాటర్ తాగొచ్చు? జనరల్గా ఈ లోపల అయిపోతారు. నాది తాగకూడదండి. తాగితే మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. మీ 2 లీటర్స్ కూడా బిఫోర్ మీల్ తాగేస్తున్నారు కదా, ఒక గొంతు పట్టుకుంటే ఒక్క 2 కుక్కలు తాగండి. ఇది ఎంత ఐ గివెన్ వెరీ బ్రాడ్ పిక్చర్ అనమాట. బ్రాడ్గా చూడండి. ఫుడ్ కూడా మీ ఇష్టం, క్వాంటిటీ మీ ఇష్టం, ఎప్పుడు తినాలో మీ ఇష్టం. మీకు బ్రాడ్ గైడ్లైన్స్ ఇచ్చాం, బేసిక్ ఇది ఇచ్చాం అనమాట. ఇది ఎలాగంటే మనకి మీ అందరికీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మీకు అందరికి, చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, ఫుట్బాల్ ఆడుతున్నారు అనుకోండి. ఫుట్బాల్లో ఏం రూల్స్ ఉంటాయి? ఫుట్బాల్ రెండు గ్రూపులు ఆడుతున్నారు, ఏ టీము బి టీం. మెయిన్ రూల్స్ ఏంటి చెప్పండి? బోర్డర్స్ టచ్ బార్డర్ దాటి బయటకు వెళ్ళకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక బేసిక్ పాయింట్. అందరూ కొట్టుకుంటూ బార్డర్ దాటి సరం దాటి వెళ్ళకూడదు. రెండో పాయింట్ ఏంటి? ఒక టీంలోనేమో ఉందండి, ఒక టీంలో వరల్డ్ ప్రైమ్ మినిస్టర్లు ఆడుతున్నారు, ఒక దాంట్లో ప్రెసిడెంట్లు ఆడుతున్నారు. అందరూ తోపుగాళ్ళు, అందరికీ సేమ్ రూల్స్. వాళ్ళు ఆడినా ఎవడ స్కూల్ బాయ్ ఆడినా సేమ్ రూల్స్. ఏం రూల్స్? రెండో రూల్ ఓన్లీ ఫుట్ తోనే వెరీ గుడ్. ఆడాలి, హ్యాండ్స్ టచ్ చేయకూడదు. ఈ గోల్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ ఒకవైపు ఆడుతున్నారు, ప్రెసిడెంట్ ఒకవైపు ఆడుతున్నారు అనుకోండి. ప్రెసిడెంట్ వాళ్ళ గోల్ వాళ్ళు కొట్టుకోకూడదు. 4 గోళ్ళు కొట్టుకున్నాను, వాళ్ళ గోల్ వాళ్ళు ఆపోజిట్లో కొట్టాలి గోల్. అవునా? ఎవడు గోల్ ఆడు కొట్టుకోకూడదు. అది మెయిన్ పాయింట్. నెంబర్ 2 రూల్ ఏంటి? బార్డర్ దాటి ఆడకూడదు. ఇవే 2 మెయిన్ రూల్స్. మిగతా అది ఎవడు బాల్ స్కోర్ తర్వాత. ఇలానే మన బ్రాడ్ ఏంటి? 4 లీటర్ నీళ్లు తాగటం, 2 సార్లు మలవిస్తీకి వెళ్తాం, 2 సార్లే తింటాం, మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకపోవటం, 7 అవర్స్ పడుకోవటం, 1 అవర్ ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం. ఈ 6 పాయింట్లే. 6 పాయింట్కి ఎవరికైతే మంచి అవగాహన ఉండి మంచిగా ఫాలో అవుతారో దే హ్యావ్ టు బి హెల్దీ. మీరు చూసారా? వి వాంట్ టు జస్ట్ షో యూ వన్ కేస్ స్టడీ. మంజుల గారు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏమి నేర్చుకున్నారు ఏంటి? అంటే ఇంతకు ముందు వాటర్ తాగకపోయేదాన్ని, చేయకపోయేదాన్ని. ఇప్పుడు వాటర్ అవి తాగడం వల్ల, పొద్దున్నే మార్నింగ్ వాటర్ తాగడం వల్ల. ఎంత తాగుతున్నారు పొద్దున్నే? పొద్దున్న నిద్ర లేచిన తర్వాత 1 లీటర్ తాగుతా. స్లో వాకింగ్ చేసి వాష్రూమ్కి వెళ్తాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 1 లీటర్ నీళ్ళు. మళ్ళీ 1 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి రెండోసారి తాగుతున్నావు. రెండోసారి కూడా టాయిలెట్ వెళ్ళగలుగుతున్నావు. వెరీ గుడ్. తర్వాత రోజు అంతట్లో ఇంక మళ్ళీ తర్వాత 2 సార్లు భోజనం తర్వాత మధ్యలో 2 లీటర్ తాగుతున్నావా? అప్పుడో గ్లాస్ చెప్పిన. వెరీ గుడ్. ఎంత వెయిట్ తగ్గావు? ఏమైంది? ఫస్ట్ 72 అట్లా ఉండేదాన్ని. 15 days కి 2 kgs అట్లా తగ్గుతూ 65కి వచ్చింది. 70 to 65. సూపర్. ఎన్ని కిలోలు తగ్గినట్టు? 65 అంటే ఒక 7 కిలోలా? 7 కిలోలు తగ్గా. ఇంకెంత తగ్గాలా? ఉందా? ప్లాన్ ఉందా? వెరీ గుడ్. తర్వాత ఈ డి విటమిన్, B12 కూడా వేసుకుంటున్నావు కదా, దానివల్ల కొంచెం నీరసం అది పోయిందా? బాగా తెలుస్తుందా? బాడీ పెయిన్స్ అట్లాంటివి ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు అట్లాంటివి. రోజు ఎన్నిసార్లు తింటున్నావు ఇప్పుడు? 2 times. మధ్యలో ఏమైనా తింటున్నావా? లేదు, అంతకుముందు తినేదాన్ని. ఇది కష్టంగా ఉందా ఇది చేయటం? ఏం లేదు, అంటే మొదట్లో కొంచెం కష్టం అనిపించింది, తర్వాత ఇప్పుడు రోజులో 4 లీటర్ నీళ్లు తాగుతున్నావు, 2 సార్లు టాయిలెట్ వెళ్తున్నావు, పనులన్నీ చేసుకుంటున్నావు, చక్కగా 2 సార్లు తింటున్నావు. మధ్యలో ఎవరైనా పెడితే ఏం చేస్తా? దాచుకుని తింటావు. వెరీ గుడ్. చాలా హ్యాపీ మంజుల. నువ్వు ఒక్కసారి విని ఇంప్రూవ్ అయ్యావు. చాలా మంది ఇన్ని కూడా ఇంప్రూవ్ అవ్వరు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. చేసి ఇక్కడ పనిచేస్తుంది అనమాట. కానీ ఫాలో అయ్యి షార్ట్ పీరియడ్ అట్ట ఒక 3-4 months ఫాలో అయ్యి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది. దీనికి సింపుల్, మనకు కొంచెం డెడికేషన్ కావాలి, కంప్లీట్ అండర్స్టాండింగ్ కావాలి. అలా ఇంప్రూవ్ అయింది. మీరు అందరూ కూడా ఇంప్రూవ్ అవుతారని నా ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఐ అప్రిషియేట్. మీరు అందరూ కూడా సాటర్డే రోజు టైం స్పెండ్ చేశారు. రేపు ఇన్ డెప్త్కి వెళ్దాం మనం. చూడండి, మనం ఈ బేసిక్స్ ఎందుకు చెప్తాను పొద్దుగూకులు చెప్పండి. ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కథలు కాకరకాయలు తర్వాత తెలుసుకుందాం ఏమవుద్ది, మన బాడీలో ఏం జరుగుతుంది అవి తర్వాత చూద్దాం. ప్రాక్టీస్ ఎంతమంది చేస్తున్నారు ఇప్పటి వరకు? డాక్టర్ గారు చేస్తున్నారు, తర్వాత భార్గవి చేస్తుంది, ఇంకెవరెవరు చేశారు ఇప్పటి వరకు చెప్పండి.
అనుష గారు, త్రివేణి, శారద. వింటే ఉపయోగం లేదండి. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎవరు ఎంత ఫాలో అయితే అంత యూజ్ అవుద్ది అనమాట. భవానీ గారు మీరు ఫాలో అవుతున్నారా? 4 లీటర్స్ కంటే ట్రై ఎక్కువ చేస్తున్నాను తాగొచ్చా సార్. సార్? తాగండి, ఏం అవ్వదు. అంటే 4 లీటర్స్ సరిపోతుంది. మీకు ఆ దాహం అనిపిస్తుంది, తాగండి. దిస్ నో హార్మ్. అంటే నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగుతున్నాను సార్. నాకేం బౌల్ మూవ్మెంట్ ఉండట్లేదు. తర్వాత బాబు స్కూల్కి వెళ్ళినాక 8 అప్పుడు ట్రై చేస్తున్నాను ఒకసారి తాగి మళ్ళీ. మీరు అంటే తర్వాత సెకండ్ సపరేట్ టైం. నాతో మాట్లాడండి. మీకు ఎనిమా కిట్ గురించి చెప్తారు, మీరు నేర్చుకుంటారు. ఓకే, చెప్పండి భవానీ గారు. ఓకే. చేస్తున్నాను సార్. డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? తెలుస్తుంది. కాకపోతే నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల కొంచెం అటు ఇటుగా డిలే అవుతుంది సార్. చేయండి బట్ చేయండి. నేనైతే చేస్తున్నా. అంటే ప్రాసెస్ ఇప్పుడు అదే చూడండి, మీరు పప్పుచారు చేస్తున్నారు, మీరు డిస్టర్బెన్స్ అయ్యారని ఏమైనా వేయకుండా ఉంటున్నారా చెప్పండి. చేస్తున్నా. ఇది కూడా అంతే, ఇది కూడా చేయాలి అలానే. మీరు పొద్దుగులు అదే ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ మనం అలర్ట్ ఉంటాం, మిగతా వాటిలో అలర్ట్ ఉంటాం. ఇంకెవరు చెప్తారు? చందన గారు, స్వాతి, శ్రీరూప, స్నేహ, ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్? Okay, thank you very much, friends. I appreciate your time. Tomorrow we will see it again. Okay, bye-bye. Yeah, thank you, sir. Bye.